హబక్కూకు గ్రంథంలో నుండి 2వ అధ్యాయము. హబక్కూకు గ్రంథంలో నుండి 2వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనము మనం చదువుకుందాం. వాక్యం చదువుతుండగా మీరు అందరూ బైబిల్లో ఫాలో అవ్వండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనం. ఆయన నాకేమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకుని ఇందుననుకొనగా. చాలు. గత 2 వారాల నుంచి మన హబక్కూకు గ్రంథం మనం చూస్తున్నాం. ఇందులో ఈ రోజున ఈ 2 అధ్యాయములు ఉంటున్న మొదటి వచనాన్ని ఈరోజు మనం చూసుకుందాం. హబక్కూకు ఇజ్రాయేల్ ప్రజలు చేస్తున్నటువంటి బలాత్కారమును బట్టి ఇక్కడ ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తూ దేవుని యొక్క తీర్పు గురించి ఆయన దేవుడు పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అవ్వాలని అక్కడ మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ మనం చూస్తున్నాం. అలా మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఒకసారి చూడండి, మొదటి అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే ఒకసారి చదువుతాను చూడండి. అక్కడ హబక్కూకు మాట్లాడుతూ చెప్తున్న మాట, నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుతున్నది. ఇక్కడ హబక్కూకు మాట్లాడుతూ దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం బైబిల్ మనం చూస్తున్నాం. హబక్కూకు ప్రార్థన చేస్తూ బలాత్కారం జరుగుతుంది ప్రభువా, నువ్వు ఎన్నాళ్ళ వరకు నువ్వు మౌనముగా ఉంటావు. హబక్కూకు ప్రార్థన చేసి చాలా కాలమైంది. చాలా కాలం గడిచిన తర్వాత ఇంక నువ్వు దేవుడు ఎటువంటి పరిస్థితులు ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా కార్యం జరిగించుకుని ఉండడానికి చూస్తున్నప్పుడు హబక్కూకు చాలా బాధ అనిపించింది. ఆ బాధ అనిపించి దేవునికి మొర్రపెడుతూ ప్రార్థన చేసినప్పుడు మొదటి అధ్యాయంలో దేవుడు కొన్ని విషయాలు మాట్లాడాడు. అలా మాట్లాడిన తర్వాత కొన్నిటికి ఆయన దేవుడు జవాబు ఇచ్చిన తర్వాత మరలా ఆ జవాబును బట్టి మరలా హబక్కూకు దేవుడిని ఇంకో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. అలా ప్రశ్నలు అడుగుతూ ఏమన్నాడంటే చూడండి, ఒకసారి నేను చదువుతాను. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, ఇక్కడ గమనించండి, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఇందుననుకొనగా. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న కరెక్షన్ మనకు ఉంటుంది. మొదటి ఇంగ్లీష్ బైబిల్ యాక్చువల్గా మనం చూసినట్లయితే ఎలా వస్తుందంటే, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై ఆయన ఏమని మాట్లాడతాడో, ఏమని సరిదిద్దుతాడో నేను చూస్తాను అన్న మాట అంటాడు. ఇక్కడ చూడండి 2వ లైన్లో, నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీద ఉంటానని చూసారా. నా వాద విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై. ఇక్కడ బేసిక్గా మొదటి వచనం ఎలా వస్తుందంటే, యాక్చువల్గా 2-3 లైన్లు మనం చూస్తే అక్కడ మాట్లాడుతూ ఇక్కడ హబక్కూకు ఏమంటాడంటే, నేను మొదటి అధ్యాయంలో నా వాద నేను దేవునికి వినిపించాను. ఏంటి హబక్కూకు దేవునితో వాదిస్తున్నటువంటి వాదన ఏంటంటే, ఎన్నాళ్ళ వరకు నువ్వు మౌనముగా ఉంటావంటే హబక్కూకు యొక్క వాదన. దేవుడేం పట్టించుకోవట్లేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో దేవునితో వాదిస్తున్నాడు హబక్కూకు. అలా వాదిస్తే ఎంతకాలం మౌనముగా ఉంటామన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ అక్కడ మనం గత వారం మనం చూసారు అక్కడ మాట్లాడుతూ అన్య దేశం వైపు చూడు అని దేవుడు హబక్కూకుతో మాట్లాడాడు. ఆ తర్వాత మరలా మాట్లాడుతూ మొదటి అధ్యాయంలో అక్కడ చివరిలో చూడండి, అక్కడ హబక్కూకు ఏమంటాడంటే, ప్రభువా నువ్వు దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయడం గురించి మాట్లాడుతున్నావేంటి అని హబక్కూకు మాట్లాడతాడు. అంటే ఇక్కడ ఎవరు నీతిమంతులు ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలు నీతిమంతులు, దుర్మార్గులు ఎవరంటే కల్దీయులు దుర్మార్గులు. ఇప్పుడు హబక్కూకు ఏమన్నాడంటే, ప్రభువా నువ్వు ఈ దుర్మార్గంగా జీవిస్తున్నటువంటి బలాత్కారం చేస్తున్నటువంటి ఈ నీతిమంతుల్ని శిక్షించడానికి నువ్వు అంతకంటే దుర్మార్గులను బలాత్కారం వాడుకున్నావేంటి అని హబక్కూకు మాట్లాడుతున్నాడు దేవునితో. అలా మాట్లాడుతూ ఇది కరెక్ట్ కాదన్నట్లుగా హబక్కూకు మాట్లాడుతున్నాడు దేవునితో. అలా మాట్లాడుతూ దేవునితో ఆ విషయాన్ని వాదిస్తున్నాడు. అంటే ఏంటంటే, ప్రభువా నువ్వు నీతిమంతులను శిక్షించటానికి దుర్మార్గులను వాడుకుంటానంటున్నావు కదా, ఇది ఎంతవరకు కరెక్టు అని హబక్కూకు దేవునితో వాదించడం స్టార్ట్ చేశాడు. అందుకే స్పెసిఫిక్గా అన్నాడు చూడండి, నా వాదము విషయమే అన్నాడు. అక్కడ చూడండి లిటరల్గా హబక్కూకు ఏమనుకుంటున్నాడు అంటే, నేను దేవునితో వాదిస్తున్నాను అంటున్నాడు. నేను దేవునితో వాదిస్తున్నాను అంటే తనకంటూ ఒక అభిప్రాయం ఉంది. ఏంటి అభిప్రాయము? దేవుని గురించి, దేవుని యొక్క నిర్ణయాల గురించి, దేవుని యొక్క కార్యము గురించి తనకంటూ ఒక అభిప్రాయం ఏర్పడింది. అంటే ఏంటంటే, ఒకవేళ శిక్షిస్తే దేవుడు స్వయంగా శిక్షించాలి తన ప్రజల్ని, తను అనుకున్నట్లుగా దేవుడు కార్యం జరిగించాలని హబక్కూకు ఆశపడ్డాడు.
కానీ దేవుడేమో చాలా బలంగా మాట్లాడుతూ నేను అన్యజనులను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా వీరిని శిక్షిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు అది ఎందుకో కానీ హబ్బక్కుకు అయితే కరెక్ట్గా అనిపించట్లేదు. హబ్బక్కుకు అనిపించక ఆయన దేవునికి తన మనస్సులో ఉన్నటువంటి ఒక విషయం దేవుడితో మాట్లాడిన తర్వాత, దేవుడు తిరిగి జవాబిచ్చిన తర్వాత, ఆ దేవుడు ఏదైతే సమాధానం చెప్పాడో, ఏమని నేను కల్దీలను ఏర్పాటు చేసుకుంటున్నాను అని చెప్పాడు చూసారా, ఆ దేవుని యొక్క రెస్పాన్స్ గురించి, దేవుని యొక్క వాదన గురించి తనకంటూ ఒక అభిప్రాయం ఏర్పడింది హబ్బక్కుకి. ఏర్పడి ఆ పాయింట్ని బేస్ చేసుకొని, దేవుడు మాట్లాడినటువంటి మాటను బేస్ చేసుకొని ఇంకొక పాయింట్ని ఆయన దేవుని ముందు పెడుతున్నాడు. అంటే దేవుడు ఒకటి చెప్పాడు, దానికి ఆయనకి ఏమనిపిస్తుందో దేవునితో తిరిగి మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ స్పెసిఫిక్గా హబ్బక్కుకు మాట్లాడుతూ నా వాదన అన్న మాట కూడా అంటున్నాడు. కాకపోతే ఇంగ్లీష్ బైబిల్ ఎలా వస్తా అంటే, నేను దేవునితో వాదిస్తాను అంటే నేను దేవునికి నా వాదము నేనేమనుకుంటున్నానో అది నేను నా పాయింట్ నేను దేవుని ముందు పెడతాను. దేవుడు ఏం చెప్తాడో చూస్తాను అని మాత్రమే కాదు, కానీ దేవుడు ఏం చెప్తాడో చూస్తాను కాదు, నేను ఆ పాయింట్ దేవుని ముందు పెట్టినప్పుడు దేవుడు ఏం చెప్తాడో చూస్తాను. నేను పెట్టినటువంటి పాయింట్ని గురించి, నా వాదన గురించి దేవుని యొక్క అభిప్రాయం ఏంటో కూడా నేను తెలుసుకుంటాను అనేటువంటి అర్థంతో హబ్బక్కుకు మొదటి వచనంలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం తెలుగులో చదివితే ఎలా వస్తుందంటే, దేవుడు ఏం చెప్తాడు నేను చూస్తాను, నేను నా వాదన దేవుని ముందు పెట్టాను, ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడో చూద్దాంలే అన్నట్లు ఒకలాగా ఉంది. అలాగా ఒక రకంగా కొంచెం అహంకారంగా, కొంచెం గర్వంగా అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఇక్కడ హబ్బక్కుకు గర్వంగానో అహంకారంగానో తానే కరెక్ట్ అన్నట్టుగా, ఏదో దేవునితో వాదించి నేను గెలుస్తాను, దేవుడు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు, దేవుడు చేస్తుంది కరెక్ట్ కాదు అని ఆయన ఏదో పాయింట్లతో ప్రూవ్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడట్లేదు, వాదించట్లేదు. హబ్బక్కుకు వాదనలోనే మొదటి వచ్చిన ఎలా ఉంటుందంటే, ఇంగ్లీష్ బైబిల్ అయితే యాక్చువల్గా నేను నాకు అనిపించింది దేవుని ముందు పెడతాను, నా వాదన దేవుని ముందు వినిపిస్తాను, అయితే నేను మాట్లాడిన మాట గురించి కూడా దేవుని యొక్క అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకుంటాను అన్న అర్థం వస్తుంది. అంటే అందులో ఉన్న భావన ఏంటంటే, నేను దేవుడు నా అభిప్రాయం గురించి దేవుడు ఏం చెప్తాడో కూడా చూస్తానంటూ, అది కరెక్ట్ అంటాడో కాదంటాడో కూడా నేను తెలుసుకుంటాను అన్న అర్థంతో వస్తుంది అక్కడ. మనకేంటంటే తెలుగు ఎలా వచ్చిందంటే, పైపెంచ అయితే దేవుడు ఏం చెప్తాడో చూస్తాను అన్నట్లుగా వచ్చింది. అంటే నేను సరైన పాయింట్ నేను దేవుని పెడతాను, ఇప్పుడు ఆయన ఏం చెప్తాడో చూద్దాంలే, ఆయన ఏమంటాడో చూద్దాం అన్నట్లు కాదు. ఇక్కడ ఆయన ఏమంటాడో చూసి వెంటనే మళ్ళీ దానికి ఏదో కౌంటర్ వేసేద్దాం అనేటువంటి ఆ దృక్పథంతో హబ్బక్కుకు ఇక్కడ ఏం దేవునితో వాదించట్లేదు. ఇక్కడ వాదిస్తున్నాడు అంటే వాదిస్తున్నాడు, కానీ ఆ మనసుతో వాదించట్లేదు. ఏ మనసుతో వాదిస్తాడంటే, నాకు అనిపించింది నేను దేవుని దగ్గర పెడతాను, అయితే నాకు అనిపించింది నేను ఓపెన్గా దేవునితో మాట్లాడతాను, అయితే నేను మాట్లాడింది నాకు అనిపించింది నా వాదన కరెక్టో కాదో కూడా దేవుని నోటంటూ విని తెలుసుకుంటాను. అక్కడేదో ఆయనే కరెక్టు దేవుడు రాంగ్ అని ప్రూవ్ చేయడానికి వాదిస్తున్న వాదన కాదు ఇది. నాకు అనిపించింది దేవుని ముందు పెడతాను, ఆ పాయింట్ ముందు దేవుడు కరెక్ట్ అంటాడో తప్పు అంటాడో కూడా నేను తెలుసుకుంటాను అనేటువంటి ఆ భావంతో అక్కడ మాట్లాడుతున్నాడు హబ్బక్కుకు. అది మనం గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ హబ్బక్కుకు ఏంటంటే, దేవుని ముందు తనకు అనిపించినటువంటి వాదనని దేవుని ముందు హబ్బక్కుకు పెడుతున్నాడు. చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు నార్మల్గా ఈ రోజుల్లో ఒక విశ్వాసం అనుకో, నార్మల్గా మనం ఎలా బిహేవ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ నిజంగా మనం కూడా అనుకుందాం, దేవుడు మనతో మాట్లాడలేదు అనుకుందాం, లేదంటే దేవుడు ఏ కార్యం అయితే చేస్తున్నాడో, జనరల్ మన లైఫ్లో కావచ్చు, లేదంటే కొంతమంది యొక్క జీవితాల్లో కావచ్చు, దేవుని యొక్క కార్యాలు మనకి చాలా సందర్భంలో, అంటే దేవుడు జరిగించే కార్యాలు కావచ్చు, లేదా దేవుడు జరిగించకుండా సైలెంట్గా ఉండిపోయినటువంటి కార్యాలు కావచ్చు. అంటే దేవుడు మౌనంగా ఉండిపోయి నువ్వు ప్రార్థన చేస్తున్నా ఆలకించకుండా ఆయన సైలెంట్గా ఉండిపోయాడు, అసలు నీ ప్రార్థన పట్టించుకోవట్లేదు అనేటువంటి కొన్నిసార్లు మనకు ఆ స్థితి అనిపిస్తుంది చూసారు దేవుని గురించి. అలా మనకు అనిపించినప్పుడు మనం సైలెంట్గా ఉండిపోతాం. మనం పెద్దగా మనకి ఏదైతే లోపల మనకంటూ ఒక అభిప్రాయం ఏర్పడి దేవుడు ఏంటి సైలెంట్గా ఉన్నాడేంటి అని మనకి లోపల ఏదైతే అనిపించిందో దాన్ని సహజంగా ఎవరి దగ్గర మనం బయటకు వ్యక్తపరచం. సహజంగా మనం ఎందుకంటే మనమేమనుకుంటామంటే, అలా వ్యక్తపరిస్తే మన గురించి అందరూ చెడుగా అనుకుంటారేమో, దేవుణ్ణే క్వశ్చన్ చేస్తున్నాడేంటి అని అనుకుంటారేమో అనేటువంటి ఒక భావంతో ఏంటంటే, మనకు లోపల ఆ స్ట్రగుల్ ఉంటుంది, లోపల పద్దాక మనకు ఆ క్వశ్చన్ ఉంటుంది, దేవుడు ఏంటి ఇంకా ఏం చేయట్లేదు ఏంటి, దేవుడు ఎందుకు చేయట్లేదు, లేదు దేవుడు ఇలాంటి వాళ్ళు దీవిస్తున్నాడు ఏంటి, అలాంటి వాళ్ళు ఎందుకు దీవించట్లేదు, దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం చేస్తున్నాడు, వాళ్ళు నాకంటే విశ్వాసంలో సరిగ్గా లేరు, కానీ వాళ్ళు జరుగుతుంది నాకెందుకు జరగట్లేదు అని ఇలాంటివి మనకంటూ కొన్ని మనసులో కొన్ని డౌట్స్ ఉంటాయి చూసారా. ఒక రకంగా వాదన లాంటిది. ఎందుకంటే మనం చర్చకు వచ్చినప్పుడు దేవుని గురించి ఒకలాగా వింటున్నాం, కానీ మన జీవితంలో ఇంకొకలాగా జరుగుతుంది. చర్చలోకి వెళ్ళినప్పుడేమో దేవుడు మనకు ఒకలాగా కనబడుతున్నాడు, తీరా బయటకు వెళ్ళిపోయిన తర్వాత మన జీవితం ద్వారా దేవుని చూస్తుంటే దేవుడు వేరేగా మనకు కనబడుతున్నాడు. చర్చకు వచ్చినప్పుడు దేవుడు త్వరగా కార్యాలు జరిగిస్తాడు, దేవుడు ప్రేమ స్వరూపం అని మనకు అనిపిస్తుంది. తీరా మన జీవితంలోకి వచ్చేసరికేమో అసలు దేవుడు ఏంటో నిజంగా అంతగా ప్రేమిస్తున్నాడు మనల్ని, నిజంగా దేవుడు మనం అంతగా ప్రేమిస్తే ఎందుకు ఎంత లేట్ ఎందుకు అవుతుంది,
ఇలాంటి అభిప్రాయాలు వాదనలు బహుశా మనకు కూడా ఉంటాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనం ఎవరికి బయటికి మనం చెప్పుకోము. ఎందుకంటే చెప్పుకుంటే చాలామంది నీకు విశ్వాసం లేదా అని అనుకుంటారని, లేదా ఇంకా వేరేగా అనుకుంటారనేటువంటి భావంతో మనం బయట వ్యక్తపరచం. మన దేవుని మీద కొన్నిసార్లు మనకు కూడా విసుగుదల వస్తుంది. పద్దాక చర్చికి వెళ్ళాలి, పద్దాక దేవునికి చెయ్యాలి, లేదా పద్దాక మనం పాటలు పాడాలి, ఇలా కొన్నిసార్లు మనకి విసుగుదల వస్తుంది. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనం బయటికి వ్యక్తపరచం. కానీ హబక్కూకు ఇక్కడ బయట వ్యక్తపరిచేశాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బహుశా మనకి అనిపించింది మాత్రం దేవునితో మాట్లాడకూడదు కదా, అంటే దాన్ని లోపల అణిచివేసుకోవాలి కదా, బహుశా అది లోపల అనిపించడం చెప్పకూడదు కదా, కరెక్ట్ కాదు కాబట్టి చెప్పకూడదు కదా అని కొన్నిసార్లు అనుకుంటాము. కానీ ఇక్కడ హబక్కూకుతో దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఇంకా బైబిల్లో కొన్ని సందర్భాలు మనం చూస్తే కొంతమంది వాళ్ళు అలాగ దేవునితో అలా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు దేవుణ్ణే ఒక రకంగా ప్రశ్నిస్తున్నప్పుడు, క్వశ్చన్ చేస్తున్నప్పుడు, అక్కడ దేవుడు ఎందుకు దానికి సపోర్ట్ చేస్తాడు, దేవుడు ఎందుకు దాన్ని ఖండించాడంటే యాక్చువల్గా అక్కడ వాళ్ళు నిజాయితీగా దేవుని దగ్గర ఆ విషయాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాళ్ళు హృదయంలో సిన్సియారిటీని చూస్తున్నాడు దేవుడు, వాళ్ళ హృదయంలో నిజాయితీని చూస్తున్నాడు. అక్కడేదో తిరుగుబాటో లేదా అవిశ్వాసమో లేదా వ్యతిరేకమైనటువంటి భావంతో వాళ్ళు అక్కడ అడగట్లేదు. దేవునికి ఒక రకంగా ఎదురు మాట్లాడుతున్నారా అంటే ఒక రకంగా అలాంటిది, ఒక రకంగా దేవుని యొక్క కార్యాలనే క్వశ్చన్ చేస్తున్నారా, దేవుని యొక్క నిర్ణయాలనే క్వశ్చన్ చేస్తున్నారంటే ఒక రకంగా దేవుని యొక్క నిర్ణయాలను క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఇంకొన్ని కొన్ని సందర్భంలో అలా దేవుణ్ణే క్వశ్చన్ చేసిన కొంతమందిని దేవుడు ఎందుకు అలా సపోర్ట్ చేస్తాడు అంటే అక్కడ వాళ్ళకు లోపల దేవుని గురించి వాళ్ళకి అనిపించిన భావాన్ని లోపల దాచుకొని అలా ఉండకుండా దేవునితో వాళ్ళకున్నటువంటి సహవాసాన్ని బట్టి, దేవునితో వాళ్ళకున్నటువంటి చనువును బట్టి, దేవుని వాళ్ళంత సన్నిహితంగా వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళ మనసులో అనిపించినటువంటి ప్రతిదీ వాళ్ళు దేవుని దగ్గర చెప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. అందులో సిన్సియారిటీ ఉంది. అందుకనే దేవుడు ఎక్కడ కూడా దాని గురించి హబక్కూకు ఇలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎక్కడ కఠినంగా మాట్లాడలేదు. దేవుడు దాన్ని యాక్చువల్గా ఆయన అటువంటి ప్రశ్నను పక్కన పెట్టేసి నువ్వు నన్నే క్వశ్చన్ చేస్తావా అన్న భావంతో దేవుడు కఠినంగా వ్యవహరించలేదు. కారణం ఏంటో తెలుసా? కారణం ఆ మాటలో హబక్కూకు అంత విశ్వాసం ఉండి అన్యాయం జరుగుతుంటే దేవుడు న్యాయవంతుడు, నీతిపరుడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా తీర్పు తీర్చాలి, తన ప్రజలైనా సరే తీర్పు తీర్చాలి అనేంతగా దేవునిలో సాగుతున్నటువంటి వ్యక్తి ఇలా ఎందుకు ప్రశ్నిస్తున్నాడంటే అవిశ్వాసాన్ని బట్టి ప్రశ్నించట్లేదు, దేవుని మీద కోపం వచ్చాను కాదు, దేవుని యొక్క మార్గములను గురించి, దేవుని యొక్క కార్యము గురించి ఆయనకంటూ కొన్ని సందేహాలు ఉన్నాయి. దేవుని గురించి ఆయన ఏమైతే అనుకుంటున్నాడో ఇప్పుడు దానికి విరుద్ధంగా కొన్ని కార్యాలు ఆయన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు అనిపిస్తున్నప్పుడు సిన్సియర్గా ఆయన దేవుని అడుగుతున్నాడు. ఆయన మనసులో నిజాయితీని దేవుడు చూశాడు. అందుకనే దేవుడు కూడా అక్కడ ఆయన యొక్క ప్రశ్నని దేవుడు ఒకటి అనుకోండి, దేవుడు నా నిర్ణయం ఇదిగో నేను అది చేస్తాను, కల్ది నేను రేపుతున్నాను అని దేవుడు చెప్పిన తర్వాత అదేంటి ప్రభు నువ్వు వాళ్ళని లేపేవేంటి, నువ్వు నీతిమంతులను శిక్షించిన దుర్మార్గులు వాడుకుంటావేంటి అని మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తున్నాడు. అంటే ఒక రకంగా దేవుని యొక్క నిర్ణయం సరైనది కాదేమన్నట్లుగా దేవునితో మాట్లాడుతున్నాడు. కానీ అలాగని హబక్కూకులో దేవుడు ఏమైనా వ్యతిరేకమైన భావాన్ని చూశాడా, లేదా తిరుగుబాటును చూశాడా, లేదా అహంకారం చూశాడంటే ఖచ్చితంగా అహంకారాన్ని చూడలేదు. ఎందుకు అహంకారం చూడలేదని నేను అంటున్నానంటే అక్కడ యాక్చువల్ బైబిల్ అందరూ చెప్పని చూస్తారా, నా వాదన నేను దేవుని పెడతాను, నా వాదన కరెక్టో కాదో దేవుడు చెప్తాడు, దేవునితో నేను తెలుసుకుంటాను నా వాదన కరెక్టో కాదో అన్నాడు. నా వాదన కరెక్టో నేను దేవుని ముందు పెడతాను అంటలేదు, నా వాదన కరెక్టో కాదో నేను తెలుసుకుంటాను, నాకు అనిపించింది అని దేవుని దగ్గర చెప్తాను, అది కరెక్ట్ అయితే ఓకే అంటాను, కరెక్ట్ కాకపోతే ఓకే ప్రభు కరెక్ట్ కాదని నేను ఒప్పేసుకుంటాను. నాదే కరెక్టు అని నేను దేవుడి దగ్గర ఏమి, నా పాయింట్ నేను దేవుని దగ్గర ఏమి పెట్టట్లేదు. కాబట్టి ఇందులో అహంకారమే లేదు, ఇందులో అహంకారం లేదు, దేవునికి ఎదురు తిరగటం లేదు ఇందులో, లేదా ఇంకా అవిశ్వాసం ఇందులో యాక్చువల్గా లేదు ఇందులో. ఎందుకంటే సిన్సియర్గా నాకు అనిపించిందో ఒకటి చెప్తున్నాను, కానీ దేవుడు కరెక్ట్ అంటాడో తప్పు అంటాడో కూడా నేను చూస్తాను. ఒకవేళ తప్పు అయితే తప్పని ఒప్పేసుకుంటాను, అందులో ఏముంది అన్నట్లుగా అనేటువంటి భావంతో హబక్కూకు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ముందు తన వాదనని పెడుతున్నాడు. అందులో హబక్కూకు యొక్క మనసు ఎలా ఉంటుందంటే అక్కడ మనం చూస్తే మిగిలినటువంటి ఇజ్రాయేల్ ప్రజల్లాగా యూదుల్లాగా కాకుండా హబక్కూకు దేవునితో తనకున్నటువంటి సంబంధం అంటే దాన్ని చాలా క్లోజ్గా హబక్కూకు ఫీల్ అయ్యాడు దేవుని విషయానికి వచ్చేసరికి. అందుకని ఆయన మనసులో ఏదో దాచోకుండా ఓపెన్గా ఆయన దేవుని దగ్గర చెప్పేసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు చూడండి, అలా మనం కూడా దేవుడి గురించి మనకు అనిపించినది అలా మనం బయటకు చెప్పేచ్చా అంటే ఖచ్చితంగా నీకు అనిపించింది చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు నిజాయితీగా సిన్సియర్గా అంటున్నావా లేదందే పాయింట్ ఇక్కడ. సిన్సియర్గా అంటున్నావా లేదందే పాయింట్ ఇక్కడ. జస్ట్ నువ్వు ఒకటి అంటున్నావని కాదు, నువ్వు అన్నిన తర్వాత ఒకవేళ దేవుడు కనుక అది కరెక్ట్ కాదంటే దాన్ని అంగీకరించేంత మనసు కూడా నీకు
ఉంటే నీలో నిజాయితీ ఉన్నట్టు. ఇక్కడ హబక్కూకు తనకు ఒక పాయింట్ అనిపించింది, ఇదే కరెక్ట్ అనుకున్నాడు కాబట్టి కరెక్ట్ పాయింట్ దేని ముందు పెడుతున్నాడని కాదు అర్థం. ఇక్కడ ఆయన అనిపించింది అది కరెక్టో కాదో కూడా తెలుసుకుంటానని దేవుని దగ్గర పెడుతున్నాడు. ఎందుకంటే ఆయనకి అనిపించింది, ఆయన తెలివితేటలను నమ్ముకోవట్లేదు, ఆయన సొంత అభిప్రాయాన్ని ఆయన నమ్మట్లేదు. నాకు అనిపించింది అది కరెక్ట్ అని అనిపిస్తుంది, దేవుడి దగ్గర పెడతాను, దేవుడు చెప్తాను, దేవుడు నా పాయింట్ రైట్ అంటాడో రాంగ్ అంటాడో చూస్తాను. రైట్ అయితే ఓకే, ఒకళ్ళు రాంగ్ అని అనుకో, రాంగ్ అయితే ఓకే, నేను రాంగ్ అని ఒప్పేసుకుంటాను, అందులో పెద్ద విషయం ఏముంది అని దేవుడు కనుక దాన్ని ఖండించి సరిచేయబడటానికి ఇష్టపడేటువంటి మనసుతో హబక్కూకు దేవుని ముందు నిలబడి వాదిస్తున్నాడు. అందులో సిన్సియారిటీ ఉంది, ఇందులో అహంకారం లేదు, తానే నీతిమంతుడు అనుకుంటూ వాదించే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ తెలుసుకునే విషయాలు తెలుసుకోవడానికి, దేవుని యొక్క మార్గంలో అర్థం చేసుకోవడానికి ఆయన లోపల అనిపించినంత సిన్సియర్గా దేవుని ముందు ఆయన పెడుతున్నాడు, నిజాయితీగా పెడుతున్నాడు. ఎందుకంటే దేవుని అంత క్లోజ్గా ఆయన ఫీల్ అవుతున్నాడు. ఈ రోజులో మనం బయటికి అలా చాలా మనకి అనిపిస్తే మనం చెప్పము. అందుకే బహుశా అనుకుంటాను, దేవునితో మనకున్నటువంటి సహవాసం నిజంగా జెన్యూన్గా ఉందా లేదా, కొన్నిసార్లు ఆర్టిఫిషియల్గా పైపైన ఉందో లేదో కొన్నిసార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నీకు అనిపించినప్పుడు నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోలేకపోతున్నావు అంటే అది నువ్వు దేవుని మనసు అనిపించింది నేను చెప్తే బహుశా అది బాగోదేమో అని అనుకొని నువ్వు పైపైన లోపల నిజంగా అనిపించింది కానీ నువ్వు పైపైన వేరేగా ఉంటున్నావు చూసారా. లోపల అనిపించింది కానీ అనిపించినట్టుగా భావన కలిగిస్తున్నావు చూసారా. అందులో సిన్సియారిటీ లేదు. బహుశా ఎందుకు ఉండదంటే దేవునితో నీకు అంత క్లోజ్నెస్ లేదు కాబట్టి నువ్వు దేవునితో అలాగ నువ్వు మాట్లాడట్లేదు. దేవునితో క్లోజ్గా ఉన్నాం కూడా ఎలా పడితే మాట్లాడచ్చు అంటే, దేవునితో క్లోజ్గా ఉన్నాం కూడా ఎలా పడితే మాట్లాడడం గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఎందుకంటే హబక్కూకులో ఎంత దీనత్వం కనబడుతుందంటే మాటలో, దేవుడు ఒకవేళ నా తప్పు అంటాడు ఒప్పుకుంటాను అనేటువంటి మనసుతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ అహంకారం ఏమి హబక్కూకి లేదు. కానీ జస్ట్ ప్రశ్న మాత్రమే తీసుకున్నాం అనుకోండి, దేవుడు ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడ ఇలా చేస్తా అంటే మళ్ళీ తిరిగి క్వశ్చన్ వేసాడేంటి, రెండో ప్రశ్న వేసాడేంటి, పైగా మొదటి అధ్యాయంలో ప్రశ్న వేసాడు, దేవుడు దానికి జవాబు ఇచ్చాడు, ఇలా చేస్తానన్నాడు. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ క్వశ్చన్ చేస్తానంటే దేవుణ్ణి అక్కడ సైలెంట్ అయిపోలే కదా అని బహుశా మనకు అనిపించవచ్చు. కానీ హబక్కూకు మరలా ఎందుకు ప్రశ్నిస్తున్నాడంటే ఆయనకు లోపల అనిపించింది, దాన్ని ఆ భావాన్ని ఆ వాదనని దేవుని ముందు పెట్టే ప్రయత్నం హబక్కూకు చేస్తున్నాడు. అలా చేసినప్పుడు కూడా దేవుడు అవునన్నా కాదన్నా ఏదన్నా సరే చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకుని దాన్ని సమ్మతించడానికి, దానికి లోపడడానికి సిద్ధమైనటువంటి మనసుతో దేవుని ముందు తన వాదనని హబక్కూకు పెట్టాడు. ఇక్కడ కూడా నా వాదనే కరెక్ట్, దేవుడికి ఏం తెలుసు అన్నట్టుగా ఆయన పాయింట్ దేవుని ముందు పెట్టి అదే కరెక్ట్ అని మరలా ప్రూవ్ చేసుకోవడానికి ఇంకేదో మాట్లాడుతున్నటువంటి ఆ మనస్తత్వంతో మాట్లాడలేదు. ఇక్కడ అప్పుడు అనిపించింది ఆ పాయింట్ దేవుని ముందు పెడతాను, దేవుడు కరెక్ట్ అంటాడో రాంగ్ అంటాడో చూద్దాము అని తెలుసుకునేటువంటి భావంతో పెడుతున్నాడు. అయితే ఇక్కడ చూడండి, అక్కడ అలా మాడుతూ ఆయన ఏమంటాడంటే చూడండి, అదంటూ నేను చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఇందునను కొనగా. ఇక్కడ చూడండి, కనిపెట్టుకుంటాను అంటున్నాడు. ఇక్కడ ఎక్కడ కనిపెట్టుకుంటా అంటున్నాడు? కావలి స్థలమును మీదను గోపురము మీదను. చూడండి, పాత నిబంధనలో ప్రవక్తల కాలంలో యాక్చువల్గా రాజ్యం ఉన్న టైంలో ఏంటంటే ఆ పట్టణము ఆ ప్రాకారాల దగ్గరలో లోపల రాజ్యంలో పెద్ద పెద్ద గోపురాలు టవర్స్ కడతారు. ఈవెన్ ఈ రోజుల్లో కూడా చూడండి, మనం నేవీ ఆ గోడల పక్కన పెద్ద టవర్స్ మీద సెక్యూరిటీ ఉంటాడు. బేసిక్ అదే గోపురాలు అంటే బేసిక్ అవే. ఆ రోజుల్లో కూడా ఏంటంటే సైనికులు అలాంటి గోపురాల మీద ఉండేవాళ్ళు, ఉండి కాపలా కాసేవాళ్ళు, కావలి కాసేవాళ్ళు. కావలి దేనికి అక్కడ వాళ్ళు ఎత్తైన స్థలంలో ఎందుకు ఉంటారంటే ఆ యొక్క గోపురం బయట ఏం జరుగుతుందో, ఒకవేళ శత్రువులు ఎవరన్నా అక్కడ దాక్కొని ఉన్నారా, లేదంటే వాళ్ళు ఏదన్నా ఈ ప్రాకారాలు పడగొట్టడానికి, ద్వారాలు పడగొట్టడానికి ఏదన్నా ప్లాన్ చేస్తున్నారేమో అని చూడ్డానికి ఎత్తైనటువంటి స్థలముల మీద నిలబడి వాళ్ళు దూరంగా కనిపెడుతూ గమనిస్తూ ప్రతి పరిస్థితిని కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అలాగేంటంటే భౌతికంగా ఆ రోజులు రాజ్యంలోకి అలా ఉండేది, కనిపెట్టడానికి, కావలి కాయటానికి. అలా ఇక్కడ హబక్కూకు మాట్లాడుతూ ఆత్మ సంబంధంగా కూడా తాను కూడా ఏమంటాడంటే, నేను కూడా దేవుని ముందు నా వాదన పెట్టాను కదా, ఇప్పుడు దేవుడు దాని గురించి ఏం చెప్తాడో నేను కూడా నా గోపురం మీదకి వెళ్ళి నేను కావలి చేసేటువంటి ఆ ప్లేస్లో నిలబడి నేను వేచి ఉంటాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ స్పెసిఫిక్ మనం చూస్తే అక్కడ నేను కనిపెట్టుకుంటాను అన్నాడు. ఇప్పుడు దేవుడు ఒక క్వశ్చన్ అడిగాడు, అడిగి ఇప్పుడు ఏమన్నాడంటే నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళి నా గోపురం మీద నిలబడి అక్కడ నేను కనిపెట్టుకుని ఉంటాను. ఇప్పుడు ఎందుకమ్మా అడిగిన తర్వాత వెంటనే దేవుడు జవాబు అవ్వాలి ఎందుకు అనుకోవట్లేదంటే, మొదటి అధ్యాయంలో హబక్కూకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు చాలా కాలం నుండి, కానీ జవాబు రావడానికి చాలా టైము పట్టింది కదా. ఇప్పుడు హబక్కూకు ఏం అర్థమైందంటే, దేవుని ముందు మనం పాయింట్ పెట్టాము కానీ జవాబు వెంటనే మనకు రాదన్న విషయం హబక్కూకు ఈ పాటికి అర్థమయ్యింది. అర్థమైనప్పుడు ఏం చేస్తానంటే ప్రశ్న అడిగేసి వెళ్ళిపోయి తన పనులు తాను చేసుకుంటాను అంటలేదు,
నేను దేవుని ముందు నేను వాదన పెట్టాను. అది పెట్టిన తర్వాత ఏం చేస్తానంటే వెళ్ళి నాకు కావలి స్థలం మీద నేను కూర్చొని నేను కాపలా కాస్తూ దేవుడు ఎప్పుడు జవాబిస్తాడా, ఏమని జవాబిస్తాడో కూడా నేను కనిపెట్టుకుంటూ ఉంటాను అన్నాడు. ఇప్పుడు చూడండి, పాత నిబంధనలు ఏమైనా ప్రవక్తలు యెషయా గ్రంథంలో కూడా యాక్చువల్గా ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో లాస్ట్లో మనం చూద్దాంలేండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో కూడా అక్కడ ప్రాకారం మీద దేవుడు అంటే నేను కావలి వారిని ఉంచాను, రే అయినా పగలైనా వాళ్ళు మౌనంగా ఉండరు. అక్కడ చూడండి, ప్రవక్త యొక్క బేసిక్ పని అలాంటిది. అంటే బేసిక్గా ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రవక్తలు కానీ లేదా న్యూ టెస్ట్మెంట్లో సేవకులకి పని బేసిక్గా ఎలాంటిది, ఆ లక్షణం ఎలాంటిది, అదే మన మొదటి అధ్యాయంలో మనకు కనబడుతుంది. బేసిక్ చూడండి, పరిచయం అంటే బేసిక్గా ఎలాంటిది. ఈవెన్ పాత నిబంధనలో ప్రవక్తల యొక్క పరిచయ బేసిక్ ఎలాంటిదంటే ఓ రకంగా కావలి కాసేటువంటి పని వాళ్ళు చేస్తున్నారు. కావలి కాసేటువంటి పని ఎక్కడ నిలబడి చేస్తారా పని? వాళ్ళు ప్రాకారాల మీద నిలబడి ఆ పనిని వాళ్ళు చేస్తారు. ప్రాకారాల మీద నిలబడతారు. ఎందుకు గోపురాల మీద ఎందుకు నిలబడతారు అంటే దూరంగా వాళ్ళకి కొన్ని విషయాలు ఈజీగా కనబడతాయి కాబట్టి వాళ్ళు గోపురాల మీదకి ఎక్కి వాళ్ళు కాపలా కాస్తా ఉంటారు. ఇప్పుడు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. అది అందుకే చూడండి, పాత నిబంధన ప్రవక్తలు కానీ లేదంటే ఈవెన్ న్యూ టెస్ట్మెంట్లో పరిచయం అటువంటిది లేదా పరిచయం చేసేటువంటి వాళ్ళకి మైండ్ సెట్ ఏంటో, వాళ్ళకి ఆ పరిచయ లక్షణం ఏంటో మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు పరిచయం చేసేటువంటి వాళ్ళని మనం తప్పుగా అర్థం చేసిన కారణం ఏంటంటే బేసిక్గా అసలు నిజమైన పరిచయం ఎలా ఉంటుందో చాలామందికి అర్థం కాదు. చర్చకు వస్తాం, వెళ్తుంటాం, కానీ బేసిక్గా ఒక పరిచయం అటువంటిది ఎలా ఉంటుందో, సేవ చేసేటువంటి ఆ పరిచయ విధానం ఎలా ఉంటుందో చాలామందికి, ఇంకా క్రిస్టియన్స్ కూడా చాలామంది తెలియదు. అదే చాలా సందర్భంలో పాస్టర్ గారు మాట్లాడే మాటల్ని, ఆయన చేసేటువంటి విధానాన్ని చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి కారణం అదే. ఎందుకంటే పరిచయం చాలామందికి అర్థము కాదు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ హబ్బకుకు మాట అన్నాడు, వెళ్ళి నేను గోపురం మీద నిలబడతాను, నిలబడి ఏం చేస్తామంటే నేను కావలి కాసేటువంటి పని అక్కడుండి చేస్తాను. ఇప్పుడు చూడండి, 2 పనులు ఇక్కడ చేస్తాడు. ఏం చేస్తున్నాడు? కాపలా కాస్తున్నాడు. అదే టైంలో దేవుడు ఏం చెప్తాడు ఒకటి వినడానికి కూడా హబ్బకుకు రెడీగా ఉన్నాడు. ఎందుకంటే కేవలం కాపలా కాస్తూ కూర్చుంటే దేవుడు మాట్లాడినప్పుడు బహుశా వినేటువంటి అవకాశం హబ్బకుకి ఉండదు. అందుకే ఇప్పుడు ఏమన్నాడు హబ్బకుకు? నేను కావలి కాస్తూ ఉంటాను. ఎందుకంటే అది యాక్చువల్గా ప్రవక్త చేయాల్సినటువంటి కార్యము, ప్రవక్త చేయాల్సిన పని. అంతే కదా చూడండి, ఈవెన్ బైబిల్లో మన పాత నిబంధనలో చాలా సందర్భంలో ప్రవక్తల్ని ఇజ్రాయేల్ అందరూ కూడా తప్పుగా అర్థం చేసుకోవడం చాలా కారణాలు బైబిల్ మనం చూస్తాం. తరచుగా నిజమైనటువంటి ప్రవక్తలు వచ్చి తరచుగా వాళ్ళు దేవుడు సెలవిచ్చినటువంటి మాటను వాళ్ళు ప్రవచిస్తున్నప్పుడు లేదా బోధిస్తున్నప్పుడు స్పెసిఫిక్గా చూసుకుని నిజమైనటువంటి ప్రవక్తలు లేచి నిజమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు బోధించినప్పుడు ప్రజల యొక్క రెస్పాన్స్ మ్యాక్సిమం చాలా సందర్భంలో నెగిటివ్గానే వచ్చింది. అయినా చూడండి, బైబిల్లో మాట ఉంది. హోషేయ గ్రంథంలోకి వెళ్ళి ఒకసారి చూడండి ఒక మాట, పరిచర్య గురించి ఒక మాట అక్కడ ఉంది. హోషేయ గ్రంథము 9వ అధ్యాయం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయము. హోషేయ గ్రంథం 9వ అధ్యాయము 7-8 వచ్చిన నేను చదువుతాను. హోషేయ గ్రంథము 9వ అధ్యాయం. ఇక్కడ హోషేయ కూడా ప్రవచిస్తున్న ఇజ్రాయేల్ ప్రజలకి రాబోతున్నటువంటి ప్రమాదం గురించి, తీర్పు గురించి, సంభవించబోయేటువంటి కార్యం గురించి ఇక్కడ మాట్లాడుతూ ప్రవచిస్తున్నాడు. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుతాను. చూడండి, 7వ వచనం 8వ వచనం. శిక్షా దినములు వచ్చేయున్నవి, ప్రతీకార దినములు వచ్చేయున్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చేసిన విశేషమైన పగను ఎరిగిన వారే తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మను అనుసరించి వారు వెర్రివారని ఇజ్రాయేల్ వారు తెలుసుకుంది. ఇక్కడ గమనించండి, ఇక్కడ 8వ వచనం కూడా చదువుతాను చూడండి. ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును, ప్రవక్తలు తమ పరిచర్య అంతటిలోనూ వేటకాని వల వంటి వారై ఉన్నారు, వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రవక్తల గురించి బైబిల్ ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? అక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళు ప్రవక్తలు అవివేకులుగా కనబడతారంట. 7వ వచనం మనం చూస్తే ప్రజలు ఎలా చూస్తున్నారు ప్రవక్తల్ని? బేసిక్గా ప్రవక్తలను ఎలా అర్థం చేసుకుంటున్నారంటే ప్రవక్తల్ని పాత నిబంధనలో విశ్వాసులు, సొంత జన్మ ఇజ్రాయేల్ ప్రజలు, ఒక రకంగా క్రిస్టియన్స్ అని మనం చెప్పొచ్చు. వాళ్ళు కొన్ని విషయాలు శిక్ష గురించి, శిక్షాకాలం రాబోతుందని ప్రవచించినప్పుడు వాళ్ళు అన్నారంట ప్రవక్తను వాళ్ళు పిచ్చోళ్ళలాగా ఎంచారంట. వాళ్ళు పిచ్చోళ్ళలాగా, దుర్మార్గుల్లాగా, పిచ్చివాడు వాతారంటగా వాళ్ళు చూశారంట. ప్రజలు అలాగ చూశారంట ప్రవక్తల్ని. వేటకాని ఊరిలాగా చూశారంట. అంటే ఎంతసేపు బోసి ఎలా అంటే ప్రద్దాకిలు ఎప్పుడు మా గురించి ఎప్పుడు నెగిటివ్గానే మాట్లాడతారు, ఎప్పుడు ఇలాగే ప్రసంగాలు చేస్తారు అనేటువంటి భావనతో ప్రజలు అలా స్పందించారంట ప్రవక్తలు ప్రవచిస్తున్నప్పుడు. అలా బేసిక్గా అలా ఎందుకు స్పందిస్తున్నారు అంటే స్పెసిఫిక్ ఈ సందర్భంలో మనం చూస్తే ఆ టైంలో చూడండి శిక్ష రాబోతుంది అనే విషయాన్ని ప్రవక్త ప్రవచిస్తున్నాడు. కానీ సందర్భం చూస్తే వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజల పరిస్థితి చూస్తే
వాళ్ళు చాలా వర్ధిల్తున్నారు, చాలా ఫలభరితంగా ఉన్నారు, పంట నిరంతరం ప్రతిఫలం వస్తుంది, సుఖంగా ఉన్నారు, సౌఖ్యంగా ఉన్నారు, పంట ఎటువంటి కరువు ఇబ్బంది సమస్య ఏమీ లేదు. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారేమో అనిపించడానికి అన్నీ బాగున్నాయి, అన్నీ సమకూడి జరుగుతున్నాయి. ఓ చెప్పాలంటే వాళ్ళు ఇంకా దీవెన పొంది దేవుని యొక్క దీవెనలు అనుభవిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు దీవెనలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకు త్వరలో తీర్పు రాబోదని చెప్పావు అనుకోండి, బేసిక్గా నమ్మడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే నేను కరెక్ట్గా ఉన్నాను, దేవుని యొక్క దయ నా మీద నన్నకైనా తన ఆశీర్వాదాన్ని ప్రూఫ్గా చూపిస్తాడు. నేను కరెక్ట్గా లేకపోతే ఈ దీవెనంతా నాకు ఎందుకు వస్తుందండి అంటాం. నేను కరెక్ట్గా వెళ్ళి మీరు చెప్తారు, నేను కరెక్ట్గా లేకపోతే దేవుడు నన్ను ఎందుకు దీవిస్తాడు, దేవుడు నా స్థితిని ఎందుకు మారుస్తాడు, నన్ను ఎందుకు పైకి తీసుకొస్తాడు, నేను బాగానే ఉంటేనే కదా దేవుడు నాకు ఇవన్నీ మేలు చేస్తాడు, నాకు ఏ సమస్య లేవు, నా నేను కష్టపడి పండిస్తే రోజంతా ప్రతిఫలం నాకు దొరికింది, నాకు ఆశీర్వాదం వచ్చింది, నేను ఏం చేసినా సరే సక్సెస్ నాకు వస్తుంది, నాకు ఎటువంటి కష్ట నష్టాలు ఎటువంటి ఇబ్బందులు లేవు, నేను హ్యాపీగా ఉన్నాను, ఇదంతా దేవుడు దీవిస్తేనే కదా ప్రతిఫలంగా నాకు వస్తుంది, ఇదంతా దేవుడు నేను అనుకూలంగా ఉన్నాను, దేవుడు నాకు అనుకూలంగా ఉన్నాడు అనడానికి ప్రూఫే కదా ఈ ఆశీర్వాదము అని అనుకొని మీరు ప్రవచించేది మీరు చెప్పేది అంతా కూడా కరెక్ట్ కాదు అనేటువంటి భావంతో కొన్నిసార్లు విశ్వాసులు బతుకుతారు. అందుకని ఇక్కడ అన్నాడు, ప్రవక్తలు అంట వాళ్ళు పిచ్చోళ్ళు అవివేకుల్లా కనబడతారంట. అవివేకులు ఎందుకంటే అంత బాగుంటే ఈయనంటే ప్రాబ్లమ్స్ వస్తాయంటాడేంటి అని అవివేకుల్లాగా ప్రవక్తలు కనబడతారంట. అవివేకులాగా ప్రవక్తలు కనబడతారు. ఎందుకని అలా కనబడతారు ప్రవక్తలు అంటే, నార్మల్ విశ్వాసులు ఏం చూస్తారు, ఇప్పటికిప్పుడు ఏం జరుగుతుందో విశ్వాసులు నార్మల్ దాన్ని మాత్రమే చూస్తారు. అంతకుమించి చూసేటువంటి కెపాసిటీ కూడా వాళ్ళకి బేసిక్గా ఉండదు, దానికి మించి వాళ్ళకి ఉండదు. ఎందుకంటే ప్రవక్తలు ఎక్కడ నిలబడతారు, గోపురం మీద నిలబడతారు. ప్రజలు ఎక్కడ ఉంటారు, భూమి మీద నేల మీద ఉంటారు. భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి వ్యూ వేరుగా ఉంటుంది, గోపురం మీద నిలబడేటువంటి వాడికి వ్యూ వేరుగా ఉంటుంది. గోపురం మీద నిలబడేవాడు ముందుగా కనబడేటువంటిది వీళ్ళకి ముందుగా కనబడదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, గోపురం నిలబడేవాడు కూడా కనబడుతుంది, చెప్తున్నాడు దాన్ని, చెప్పినప్పుడు కింద ఉన్నటువంటి వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళకేం కనబడట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ స్టాండర్డ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది కనబడదు. అది కనబడేమనుకుంటారు, గోపురం మీద నిలబడినటువంటి వాడు ఏదో పిచ్చివాగుడు వాగుతున్నాడు అని అనుకుంటారు. అందుకనే ప్రవక్తలను అవివేకులుగా వాళ్ళు ఎంచుతారంట. ఇప్పుడు ఆ లెక్కను చూడండి, నిజంగా చూడండి, అందుకే చూడండి, పరిచయం అంటే అంత సులువుగా జరిగేటువంటి కార్యం కాదు. ఈవెన్ పాత నిబంధనలు అయినా సరే తెలుసా ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా పరిచయలో. బేసిక్గా ప్రజలకు అనుకూలంగా మాట్లాడే పరిచర్యలు చాలా బాగానే ఉంటాయి బేసిక్గా. అలాగని ప్రాబ్లమ్స్ ప్రతి పరిచర్య కరెక్ట్ అని చెప్పట్లేదు, ఆ ప్రకారం జడ్జ్మెంట్ ఇవ్వట్లేదు. కానీ నార్మల్గా ఎలా ఉంటుంది అంటే, దేవుడు చెప్పింది ఎగ్జాక్ట్ దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెప్పాలంటే దానికి చాలా ధైర్యం కూడా యాక్చువల్గా కావాలి. ఎందుకంటే చెప్పినప్పుడు నార్మల్గా ఇన్స్టెంట్గా వెంటనే వ్యతిరేకత ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చూసేటువంటి స్థితి, వాళ్ళు అర్థం చేసే స్థితి వేరు, బోధించేటువంటి వాడు చూసేటువంటి స్థితి వేరు, అర్థం చేసినటువంటి కెపాసిటీ వేరు. అందుకని మోస్ట్లీ చాలా సందర్భంలో ఏంటంటే పాస్టర్లను చాలామంది లేదా పాత నిబంధనల ప్రవక్తలను వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ యాక్చువల్గా ఎక్కడ కూడా విషయం చూస్తే వాళ్ళు ప్రవక్తను అవివేకులుగా వాళ్ళు ఎంచారంట, అవివేకులుగా ఎంచారు. అంటే అర్థం ఒకసారి ఆలోచించండి, ఎందుకు కొన్ని సందర్భంలో మీకన్నా సరే కొన్ని సందర్భంలో నేను చెప్పే కొన్ని మాటలు, నేను చేసే కొన్ని ప్రసంగాలు, నేను తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు మీకు కూడా కోపం రావచ్చు. కానీ మీరు అర్థం చేసుకోవాలి. అంటే బహుశా మీరు చూసేటువంటి స్థాయి, నేను చూసే స్థాయి రెండు ఒకటా కాదో కూడా తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. లేదంటే ప్రాబ్లం ఏంటో తెలుసా, లేదంటే ఆయన అలా చెప్తారులే అదేం లేదు అనుకున్నారు అనుకోండి, తర్వాత ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ హోషే చెప్తున్నప్పుడు, ప్రవచిస్తున్నప్పుడు ఆయన తన సొంత మాటలు చెప్పట్లేదు, ఆయన తన సొంత మాటలు చెప్పలేదు, నచ్చింది చెప్పట్లేదు. ఎందుకంటే గోపురం మీద నిలబడి చేసేటువంటి పని ఏదవుతుందో అది అంత లగ్జరీగా ఉండేటువంటి పని కాదు, అదంత ఆహ్లాదకరంగా ఉండే పని కాదు, అది అంత ఎంజాయ్మెంట్గా ఉండేటువంటి పని యాక్చువల్గా అది కాదు. గోపురం నిలబడ్డంటే అర్థం ఏంటో నీకు లిమిటెడ్గా స్పేస్ ఉంది, నువ్వు ఎక్కువ ఫ్రీగా నొట్టు మూవలేవు, అదొకటి లిమిటేషన్ నీకు. ప్లస్ రెండోది ఏంటంటే నీకు చాలా నువ్వే ప్లేస్లో ఉన్నావో ఆ ప్లేస్లో బేసిక్ నువ్వు ఒక్కడే ఉంటావు, నీతో పాటు ఇంకెవరు ఉండరు. ఇలా వెళ్తున్నాడు చూడండి, సెక్యూరిటీ టవర్ మీద ఎవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు, 2-3 ఉంటారా, ఉండరు, ఒక్కడే ఉంటాడు. గన్పట్టిన ఒక్కడే ఉంటాడు, ఆ డే టైం అన్నా నైట్ టైం అన్నా ఒకడే ఉంటాడు, మాట్లాడడానికి ఎవరు ఉండరు. ఒరే చెప్పాలంటే నాకు డ్యూటీ చేస్తున్నంతసేపు ఒక రకంగా లోన్లీ ఫీలింగ్ వస్తుంది, జీవితం అంతా ఒంటరితనం లాంటి ఫీలింగ్ ఆయనకి కలుగుతుంది. ఎందుకు అలా కలుగుతుంది అంటే ఆ డ్యూటీలోనే రెస్పాన్సిబిలిటీ ఉంది, ఆ డ్యూటీలోనే ఆ బాధ్యత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఆ డ్యూటీలో బాధ్యత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను పరిచర్య చేస్తాను, నేను సేవ చేస్తాను, కానీ నాకు ఆ లైఫ్ స్టైల్ నాకు వద్దు అన్నని వీల్లేదు. పరిచర్లోనే బేసిక్గా ఆ విధానం ఖచ్చితంగా ఉంటుంది. అందుకని బేసిక్ అందరితో బేసిక్గా పాస్టర్లు కలడానికి కష్టం. అది బేసిక్ ఎందుకు కష్టం అవుతుంది అంటే బేసిక్ పరిచర్ల విధానం ఉంటుంది.
చూడడానికి చాలా ఎంజాయ్మెంట్లా కనబడుతుంది, కానీ యాక్చువల్గా అయితే నిజమైనటువంటి పరిచయం అంత ఎంజాయబుల్గా యాక్చువల్గా అయితే ఉండదు. ఏం నోరు తెరిచి దేవుడు చెప్పాడు కదా అని చెప్పేసి తీరా దేవుడు చెప్పిన మాట కదా అని ధైర్యంగా చెప్తే ప్రజలేమో దాన్ని వినడానికి, దాన్ని అంగీకరించడానికి బేసిక్గా ఇష్టపడరు. కానీ ఇక్కడ హబ్బోకు ఏమన్నా తెలుసా, నేను వెళ్తాను దేవునితో మాట్లాడాను, ఇంకను ఆయన అంటున్నాడు చూడండి, నేను వెళ్తాను గోపురం మీద నిలబడతాను, నేను కనిపెట్టుకుంటాను అంటున్నాడు. హబ్బోకుని దేవుడు బలవంతంగా ఏమి తీసుకెళ్ళి అక్కడ ఆ గోపురం మీద కూర్చోబెట్టలేదు. వాలంటరీగా ఆ డ్యూటీని, ఆ బాధ్యతను తన మీద తాను వేసుకొని, నేను ఇక్కడ కూర్చొని ఇక్కడున్నా, నేను అక్కడికే వెళ్ళి మరలా నా డ్యూటీ నేను చేస్తాను. బాధ్యత ఎవరు మీద వేసుకున్నారు, ఎవరు బలవంతంగా వేస్తుంది కాదు, అది వారుగా మీద వేసుకున్నటువంటి ఒక బాధ్యత. అది వారుగా వేసుకున్నటువంటి బాధ్యత. అది హబ్బో కదా అన్నాడు, నేను వెళ్తాను, నా వాదన దేవుని మీద పెట్టాను, ఇప్పుడు నేను వెళ్తాను, వెళ్ళి దేవుడు ఏం చెప్తాడో చూస్తాను, నేను ఎక్కడుండి కనిపెట్టను, నేను పైకి వెళ్ళి గోపురం మీద ఉంటూ నేను కావలు కాస్తూ నేను కనిపెడతాను అంటున్నాడు. కావలు కాస్తూ కనిపెడతాడు. కనిపెట్టడం అంటే అదంత ఈజీగా జరిగేటువంటి పని కాదు, చాలా టైం పట్టేటువంటి పని. పైగా కావలు కాయడం అంటే చూడదు, చాలా ఇబ్బందికర పరిస్థితి. అసలు కావలు కాయడం అంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు అలర్ట్గానే ఉండాల్సినటువంటి పని అది, తెలుసా? ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, ప్రతిదీ గమనించుకుంటూ ఉండాలి, ఇక్కడ పరిచయం గురించి చెప్తున్నాను నేను. బేసిక్గా పరిచయం అంటే ఎలా ఉంటుంది అంటే, బేసిక్ గోపురం మీద నిలబడిన దాంతో సమానం అంట. పరిచయం అంటే గోపురం నిలబడిన దాంతో సమానం. అది ఎలా ఉంటుందంటే, బేసిక్గా ఆ గోపురం మీద ఎందుకు ఆ వ్యక్తికి అంటే, అది గొప్ప పొజిషన్, అదే సింహాసనం అంటే పెద్ద ప్లేస్ కాదు, అది గొప్ప గౌరవాన్ని చూపించేటువంటి ప్లేస్ కాదు, అది రెస్పాన్సిబిలిటీని ఎక్కువగా సూచించే ప్లేస్. అది అందులో ఎక్కడా కూడా ఆయనకు సుఖం కానీ సంతోషం కానీ బేసిక్గా అక్కడ నిలబడితే కనబడదు. గోపురం ఉన్నటువంటి వాళ్ళకి అదేం గొప్పగా సంతోషించదగ్గ ప్లేస్ ఏం కాదు, అది సొంతగా ప్లేస్ ఏమీ కాదు. అది ఎక్కువ బాధ్యతను చూపించేటువంటి ప్లేస్. అది ఒక వ్యక్తి అక్కడ నిలబడినప్పుడు తన సామర్థ్యానికి మించినటువంటి బాధ్యత ఆయన మీద ఆల్రెడీ మొప్పబడుతుంది. ఆ ప్లేస్ అక్కడ గోపురం మీదకి వెళ్ళి నిలబడ్డాడంటేనే తనకి బాధ్యత ఆటోమేటిక్గా పెరిగిపోయింది. ఇప్పుడేంటే బాధ్యత, ప్రతిదీ గమనించుకుంటూ ఉండాలి, ప్రతిదీ చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రమాదం వస్తున్నప్పుడు ఫస్ట్ కనబడేది ఆ పైన ఉన్నటువంటి వ్యక్తికి. కనబడినప్పుడు ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి వారికి అలర్ట్ చేస్తాడు. లోపల ఉన్న వారికి ఈ ప్రమాదం ఎక్కడి నుండి వస్తుందో, ఎలాంటి ప్రమాదము, ఎలాంటి హెచ్చరిక చేయాలో ఆ హెచ్చరిక కింద ఉన్నటువంటి ప్రజలకి ఈ గోపురం ఉన్నటువంటి వ్యక్తి తన స్వరాన్ని వినిపింపచేసి ప్రమాదం గురించి ముందుగానే హెచ్చరించేటువంటి పని చేస్తాడు. ఇప్పుడు స్వరాల్సించండి, ఆ పరిచయం దాంట్లో ఎంత అలర్ట్ ఉండో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒకసారి చూడండి, యెషయా గ్రంథంకి వెళ్దాం. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయంకి ఒకసారి వెళ్దాం. 62వ అధ్యాయం, యెషయా గ్రంథం 62వ అధ్యాయము, యెషయా గ్రంథం 62వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నాను. యెషయా గ్రంథం 62 6-7 వచనాలు. యెషయా గ్రంథం 62 6-7 వచనాలు. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రే అయినను పగలైనను వారు మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమందరూ దానికి ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఆయన విశ్రమింపనీయకుడి. తన దక్షిణాస్తము తోడేనియు బాహుబలం తోడేనియు యెహోవా ఇలాగు ప్రమాణము చేశాను. ఇక్కడ గమనించండి, చూడండి అక్కడ 6వ వచనం చూస్తే చూడండి, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచున్నాను, రే అయినను పగలైనను వాళ్ళు మౌనముగా ఉండరు. ఇక్కడ చూడండి, ప్రాకారముల మీద కావలి ఇక్కడ మనం చూస్తున్నాం. బెస్ వాళ్ళు ఏం చేస్తారు, కాపలా కాస్తుంటారు. కాపలా కాసి వాళ్ళు కనిపించిన ప్రతి దాని గురించి కూడా వాళ్ళు కింద జనాలు తెలియజేస్తారు, తెలుసా? కింద జనాలకి వాళ్ళు తెలియజేస్తుంటారు, ప్రతిదీ తెలియజేస్తారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, కేవలము చూడడమే కాదు, కావలి కాసేటువంటి వాడు చూడడమే కాదు, వినడం కూడా చేయాలి, తెలుసా? ఇప్పుడు సపోజ్ అన్న పగలనుకోండి, బాగా జాగ్రత్తని గమనిస్తూ చూస్తూ ఉంటాడు, ప్రాకారం బయట ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాడు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రాకారం దగ్గర ద్వారం ఉంటుంది చూసారా, కొన్ని సందర్భాలు ఎలా ఉంటుంది, శత్రువులు ఏదో వ్యాపారం చేసే వాళ్ళగా ప్రయాణం చేస్తూ వచ్చే వాళ్ళ ఒంట్లు తీసుకుని వస్తూ ఉంటారు. దూరం చూస్తే వాళ్ళు యాత్రికులు ఏమన్నట్టు కనబడతారు, కానీ ప్రాకారం దగ్గరకు వచ్చాక వాళ్ళ శత్రువులనే విషయం తర్వాత మనకి తెలుస్తుంది. అందుకని వాళ్ళు దూరం నుంచి వస్తున్నప్పుడే ఈ కావలి కాసేటువంటి వ్యక్తి గోపురం ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తి గుర్రం మీదో లేదంటే ఒక ఒంటి మీదో తిరిగి వస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని, బాడీ లాంగ్వేజ్ని, తను మోసుకుని వస్తున్నటువంటి వస్తువులన్నింటినీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. ఎందుకంటే నార్మల్గా కనబడుతుంది, కానీ నిజంగా అతను నార్మల్లేనా, లేదా ఇంకేమన్నా అతనిలో ఏమైనా ప్రాబ్లము, అతని వల్ల మనకేమైనా ప్రాబ్లము ఉంటుందా, అది తెలుసుకోవడానికి, ఆ క్లారిటీ రావడానికి, అయితే ప్రమాదం ఉంది లేదా ప్రమాదం లేదు అన్నది ఏదో ఒకటి తెలుసుకునే వరకు కూడా, అదొకటి క్లియర్గా అర్థమయ్యే వరకు కూడా ప్రతి దాన్ని గమనిస్తూ ఉంటాడు. పగలైతే కంటితో చూస్తాడు, జాగ్రత్తగా గమనిస్తాడు. రాత్రులను ఏం చేయాలి, రాత్రులు బేసిక్ ఏం కనబడదు, అప్పుడు ఏం చేయాలి, సౌండ్ ద్వారానే ఏమన్నా అలికిడేమో అవుతుందేమో అని జాగ్రత్తగా గమనించాలి. అంటే బేసిక్ ఆలోచించండి, ఆయన కన్నులతో చాలా అలర్ట్గా ఉండి ప్రతిదీ గమనించుకుంటూ చూస్తూ ఉండాలి.
రెండోది కొన్ని సందర్భంలో చెవులతో కూడా ఏదైనా శబ్దాలు వస్తున్నాయి వింటా కూడా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఆలోచించండి, మనం బేసిక్ ప్రతిదీ చూసి అర్థం చేసుకోవడానికి రెండు ఎక్కువ మనకు ఉపయోగపడతాయి, చూసేది వినేది, ఈ రెండు మనకి ఎక్కువ ఉపయోగపడతాయి. అప్పుడు దాన్ని బట్టి ఆలోచించండి, పైన కావలి కాసేటువంటి వాడు ఎంత అలర్ట్గా ఎంత కాన్సన్ట్రేషన్తో ఉంటే ఈ రెండింటి ద్వారా కొన్ని విషయాలు అర్థం చేసుకోగలుగుతాడు. ఆలోచించాలి. కొంచెం అటు ఇటుగా ఉన్నాడు అనుకోండి, బహుశా చూడాల్సింది చూడలేకపోవచ్చు. కొంచెం మనసు అటు ఇటుగా పెట్టుకున్నాడు అనుకోండి, వినాల్సింది బహుశా వినలేకపోవచ్చు. అందుకనే ప్రాకారమైన కావలి కాసేటువంటి వాళ్ళు బేసిక్గా ఎలా ఉంటారంటే, వాళ్ళ మైండ్ని ఎంత పీస్ఫుల్గా వాళ్ళు ఉంచుకోవాలంటే, బహుశా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కావలి కాసేట్టు ఉంటారు, డ్యూటీ చేసేటప్పుడు బోల్డ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉండొచ్చు. కానీ గోపురం మీద నుంచున్న తర్వాత కూడా లేదా కూర్చున్న తర్వాత కూడా ఇంక వాళ్ళ మైండ్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తిరుగుతూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ప్రాబ్లం యాక్చువల్గా తనకున్నటువంటి పర్సనల్ ప్రాబ్లం కాస్త ఇప్పుడు దేశం మీదకి పెద్ద ప్రాబ్లం చేయడం ప్రమాదం ఉంటుంది. అందు బేసిక్ వాళ్ళు డ్యూటీ ఎక్కడ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళకి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా సరే, మనసులో వాళ్ళకి ఏమనిపించినా సరే, ప్రతిదాన్ని వాళ్ళు ఎంటీ చేసుకొని దృష్టి అంతా చూసేది వినే దాని మీద వాళ్ళు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకంటూ కొన్ని బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళ బాధ్యతను తీసుకుంటూ దాని గోపురం మీద ఎక్కి ఇంకను వాళ్ళ బాధ్యతల గురించి ఆలోచిస్తూ కూర్చున్నారనుకోండి, కళ్ళ ముందు కొన్ని జరుగుతుంటాయి కానీ కనబడదు, కొన్ని వినబడుతుంటాయి, శత్రుల యొక్క సౌండ్లో వినబడుతుంటాయి కానీ ఆయనకి అర్థము కాదు. అందుకు గోపురం మీద నిలబడే వాళ్ళు ఎంత అలర్ట్గా ఉండాలంటే, వాళ్ళకి లోపల బయట వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బేసిక్గా అవన్నీ కూడా వాళ్ళు పక్కన పెట్టేసి ఈ డ్యూటీని వాళ్ళు బేసిక్గా చెయ్యాలి. అలా చేస్తే తప్ప డ్యూటీని వాళ్ళు సక్రమంగా వాళ్ళు చేయలేరు. అప్పుడు ఎంత అలర్ట్గా వాళ్ళు ఉంటే ఆ డ్యూటీకి వాళ్ళు న్యాయం చేయగలరో ఆలోచించాలి, ఆ డ్యూటీకి న్యాయము చేయగలరో ఆలోచించాలి. అందుకే చూడండి, బైబిల్ మనం చూసినప్పుడు అంత రెస్పాన్సిబిలిటీతో ఉంటారు కాబట్టి ఆ డ్యూటీ కూడా అంత ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఆ డ్యూటీకి అంత ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో మనం బయట ఎక్కడ పరిచయం చూస్తున్నామో యాక్చువల్గా పరిచయం ఒరిజినల్గా పరిచయం అది యాక్చువల్గా కాదు. మీరు పరిచర్య మీరు అనుకుంటున్న పరిచర్య కాదు, మీరు చూస్తున్న పరిచర్య కాదు, మీరు టీవీలో బయట యూట్యూబ్లో చూస్తుంది అది కాదు పరిచర్య. పరిచయం బేసిక్గా ఆత్మ సంబంధమైనటువంటిది, అది బయట కళ్ళకు కనిపించేది మీకు వినిపించే దానికంటే మించినటువంటిది, అది అంత ఈజీగా అందరికీ అర్థమయ్యేటువంటిది కాదు. అందుకని పరిచర్య ఈజీ అని చాలామంది అనుకుంటారు, కానీ పరిచర్య అంత ఈజీ కాదు. జస్ట్ ఒకసారి ఆలోచించండి. సపోజ్ ఇక్కడ నేను నిలబడి వాక్యం చెప్పాలంటే నా మైండ్ చాలా ఫ్రీగా ఉంటాను, కానీ నేను ఇక్కడ వాక్యం సరిగ్గా చెప్పలేను. నేను వాక్యాన్ని ఇక్కడ సరిగ్గా నేను ఉపదేశించాలంటే, నేను సరిగ్గా వాక్యాన్ని చెప్పాలంటే నాకు బహుశా నాకు ఎన్ని ప్రెజర్స్ ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, లేదా బాగున్నా సరే నార్మల్ ఉన్నా సరే, అదేది కూడా ఇక్కడికి వచ్చాక లేదా ఇక్కడికి వస్తున్నప్పుడు నా మైండ్లో ఉండకూడదు. అవి ఉన్నాయనుకోండి, అప్పుడు ఇక్కడ నేను చేయాల్సినటువంటి పరిచర్య నేను సరిగ్గా యాక్చువల్గా చేయలేం. అన్నప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఎన్ని ఉన్నా సరే అవన్నీ కూడా వదిలేసుకుంటే తప్ప దీని మీద మైండ్ పెట్టలేం. ఇప్పుడు చూడండి, అదంత కష్టం ఒకసారి ఆలోచించండి, అది ఎంత కష్టం. కొంతమంది విశ్వాసాలు చర్చ కింద రాలేదంట, మైండ్ బాగాలేదని అంట. మైండ్ బాగాలేకపోతే నువ్వు చర్చ రావడం మానేచ్చు, కానీ మైండ్ బాగాలేదని పాస్టర్ ఇంట్లో కూర్చోడానికి అవుతుందా? అనారోగ్యం వస్తే కూర్చోడానికి అవుతుంది, అంతేగాని చర్చకి రాకుండా మైండ్ బాగాలేదని ప్రసంగం చేయలేక ఇంట్లో కూర్చున్నాను, అది అవ్వదు. అలాగే ప్రతిసారి నిలబడి వాక్యం చెప్తున్నావు అంటే ప్రతిసారి అంత పీస్ఫుల్గా మైండ్ ఉంటుందా? ప్రతిసారి అంత పీస్ఫుల్ మైండ్ ఉంటుందని కాదు, కానీ ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్ప ఇక్కడ వాక్యాన్ని సరిగ్గా బోధించలేము. ఇప్పుడు ఆల్రెడీ మైండ్లో ఏవైతే ప్రియాక్యుపై అయిపోయి ఉంటాయో, ఆల్రెడీ మైండ్లో ఏవైతే ఉండిపోయి ఉంటాయో అన్నిటినీ తీసేసుకొని అప్పుడు ఇదంతా మైండ్లో పెట్టుకుంటేనే కానీ వాక్యమును సరిగ్గా మనం ఉపదేశించడము జరగదు. అప్పుడు కావలి కాసేటువంటి వ్యక్తి తనకి ఎన్ని ప్రెజర్స్ ఉన్నా సరే డ్యూటీ ఎక్కినప్పుడు తన మైండ్ని చాలా ఫ్రెష్గా ఉంచుకోవాలి, చాలా పీస్ఫుల్గా ఉంచుకుంటే తప్ప డ్యూటీని సక్రమంగా ఆయన చేయలేడు. పోనీ అంత కష్టపడి డ్యూటీ చేసిన తర్వాత పోనీ రెస్పాన్స్ పాజిటివ్గా ఉంటుంది అంటే రెస్పాన్స్ పాజిటివ్గా కూడా యాక్చువల్గా ఉంటుందన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు. మన ఎర్మ్యా గ్రంథం చూసారా? ఎర్మ్యా నిజంగా రాబోతున్న ప్రమాదం గురించి ఎర్మ్యా సిన్సియర్గా దేవుడు చెప్పిన దాన్ని బోధించాడు ప్రజలకి. కానీ మీకు తెలుసో లేదో, యెషయా గ్రంథం యాక్చువల్ మనం ఇంతకుముందు చూసుకున్నాం. ఎర్మ్యా గ్రంథంలో ఎర్మ్యా విషయం చెప్పిన తర్వాత కొంతమంది ప్రధానులకు ఆ విషయం నచ్చలేదు. ఆ విషయం నచ్చుకుందాం, ప్రధానులు రాజు యొక్క సపోర్ట్ తీసుకొని అక్కడ నుయ్యిలాంటి గొయ్యి ఉంటే ఆ గోతులో ఎర్మ్యాని పడేశారు. చాలా రోజుల పాటు ఆ గోతులోనే ఆహారం లేక నీళ్ళు లేక ఆ గోతులను చాలా రోజులు ఎర్మ్యా ఉండిపోయాడు. అది ఎందుకు వచ్చింది? ఎర్మ్యా ఏమన్నా చెప్పకూడనటువంటి మాట ఏమని చెప్పాడు అంటే, సిన్సియర్గా బోధించినందుకు, సిన్సియర్గా చెప్పినందుకు వచ్చినటువంటి ప్రతిఫలం అది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అంత జాగ్రత్తగా ప్రతిదీ గమనించుకొని ప్రతిదీ విని లేదా ప్రతిదీ చూసి చెప్పిన తర్వాత కూడా ఇంక నువ్వు పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందా? విశ్వాసుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందంటే పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న గ్యారెంటీ కూడా ఏమీ లేదు. పైగా స్పెసిఫిక్గా నార్మల్ ప్రసంగం పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ ఖచ్చితంగా దేవుడు ఇది నా మనసులో పెట్టాడు అని ఇది చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది చెప్పామనుకోండి,
వ్యతిరేకత అప్పుడు ఇంకా చాలా ఎక్కువ వచ్చేట ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఎక్కువ వ్యతిరేకత వస్తుంది. బేసిక్గా వ్యతిరేకత వచ్చినట్టు ఏమనుకుంటారు, పాస్టర్ గారికి మూడ్ ఆఫ్ అయినట్టు ఉందండి, పాస్టర్ గారికి కోపం ఉందనుకుంటారు. ఇందులో పాస్టర్ గారికి వచ్చిన కోపం యాక్చువల్గా ఏమీ ఉండదు. చెప్పాను కదా, మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంచుకుంటేనే గురించి చెప్తాం. కాబట్టి ఇందులో ఇక్కడ నిలబడి చెప్పామంటే పాస్టర్ గారికి ఏదో మూడ్ ఆఫ్లో ఉన్నారు కాబట్టి వచ్చి అదంతా ఇక్కడ కక్కారన్న కాదు. ఇది బేసిక్గా పరిచర్య, ఒరిజినల్గా అయితే పరిచర్య యాక్చువల్ అలా చేయకూడదు. యాక్చువల్గా నాకు ఒక ఏదైనా కోపం ఉందనుకోండి, ఆ కోపం నేను దిగమింకోవాలి దాన్ని, ఇక్కడికి వచ్చేదానికి అక్కడానికి వీలు యాక్చువల్గా లేదు. సిన్సియర్గా కనుక కరెక్ట్గా వాక్య పరిచర్య చేయాలంటే అలా చేయాలి. ఎవరి మీద కోపం, ఎవరో ఒకరి మీద కోపాన్ని బట్టి ఇక్కడ నేను అలా వాక్యం చెప్పడానికైతే యాక్చువల్గా ఇక్కడ దేవుడైతే దాన్ని అనుమతించడు. అది సరైన వాక్య పరిచర్య కింద యాక్చువల్గా అది రాదు. కాబట్టి ప్రవక్తలు కావలి వారిలో ఉండి కావలి కాస్తూ ప్రతిదాన్ని గమనిస్తూ ప్రతిదాన్ని వింటూ అంత పరిశీలన చేసిన తర్వాత కూడా రెస్పాన్స్ ఎలా వస్తుంది వాళ్ళకి? రెస్పాన్స్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం నెగిటివ్గానే వస్తుంది. ఇప్పుడు ఆలోచించిన ఒకసారి ఇక్కడ హబక్కూకు ఆ ప్లేస్లో నిలబడి ఒక రక్కి ఇప్పుడు కనిపెట్టాలి. కనిపెట్టడము, దేవుడు జవాబిస్తాడు, అది కూడా కనిపెట్టాలి హబక్కూకు. అది మాత్రమే కాకుండా మళ్ళీ ఇప్పుడు కావలి కాసేటువంటి పని కూడా హబక్కూకు చేస్తూ ఉండాలి. ఒకసారి ఆలోచించండి, అంటే హబక్కూకు ఎంత బిజీగా ఉన్నాడు. ఇప్పుడు బిజీగా ఉన్నాడు కాబట్టి కొన్ని చూస్తుంటే వదిలేయాలా అంటే అలా చూస్తుంటే వదిలేయడానికి కూడా కుదరదు. కేవలం కావలి కాస్తూ కూర్చుంటే బహుశా దేవుడు చెప్తున్నప్పుడు బహుశా ఆయన మిస్ అవుతాడేమో. అలాగే పోనీ దేవుడు ఏం చెప్తాడో విందాం అని కనిపెట్టుకుందాం అని చెప్పేసి అక్కడే కూర్చున్నాను అనుకోండి, వస్తున్నట్టు ప్రమాదం బహుశా ఇక్కడ హబక్కూకు కనిపించకుండా పోతుందేమో. ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ హబక్కూకు చేసుకుంటూ ముందుకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించిన అంత రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి హబక్కూకు ఇప్పుడు అంటున్నాడు, నా వాదన నేను దేవునికి వినిపిస్తాను, ఆయన ఏమంటాడో చూస్తాను నేను. ఎందుకంటే హబక్కూకు ఆయన దేవునితో వాదించేటప్పుడు అక్కడ నిజాయితీగానే ఆ పనిని చేస్తున్నాడు ఆయన. అందుకంటున్నాడు, నేను తప్పు అని దేవుడు చెప్పాడు అనుకో, నేను దాన్ని ఒప్పుకొని నేను రెడీ, దిద్దుబాటు కూడా రెడీ అవుతున్నాడు హబక్కూకు. ఇప్పుడు అది చూడండి, చాలా ఇంపార్టెంట్. అందుకని కొన్నిసార్లు ఒకవేళ బైబిల్లో అపోస్తలు చూస్తున్నాడు, శిష్యులు చూస్తున్నాడు. పేతురు చూడండి, ఏదైనా సందర్భం ఫస్ట్ వెంటనే మాట్లాడితే పేతురు ఎక్కువ. అది బేసిక్గా రైట్ రాంగ్ కూడా ఆలోచించడం, కానీ మాట్లాడేస్తాడు పేతురు. బైబిల్ అది ఎక్కువ మనం చూస్తాం. యేసుక్రీస్తు సిలువ కోసం మాడుతుంటే మిగిలిన శిష్యులు అందరూ సైలెంట్గా ఉన్నారు, ఈయన ఒక్కడ మాత్రం ప్రభువా నీకు అన్నడికి దూరమవును గాక అన్నాడు. యేసుక్రీస్తు పేతురుని ఖండించారు. సాతాను వినుకోపన్నారు, పేతురు నువ్వు శరీర సంబంధంగా నువ్వు ఆలోచిస్తున్నావు అని పేతురిని అక్కడ సరిదిద్దే ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడ చూడండి, పేతురికి ఏదనిపిస్తుంది పద్దాక మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ పేతురుకు ఏది లక్షణం అయితే ఉందో అదేమో నెగిటివా అంటే యాక్చువల్గా అందులో నెగిటివ్ కాదు. ఆయన మాట్లాడుతున్న కొన్నిసార్లు సరైన మాట కాకపోవచ్చు, కానీ సరైన మాట కాదని విషయం దేవుడు సరిదిద్దే ప్రయత్నం చేసినప్పుడు పేతురు వెంటనే దాన్ని మార్చుకోవడానికి రెడీ అయ్యాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి, ఇక్కడ పేతురే కానీ ఇక్కడ హబక్కూకు కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఎక్కడెక్కడ లోపల నేను అనిపిస్తుంది కానీ అది బయట చెప్తే మనం చెడ్డైపోతామేమో అనేటువంటి రీతిలో లోపల అనిపించింది, కానీ బయటకు మాత్రం వేరేగా ఉండేలా కూడా ఇక్కడ హబక్కూకు కానీ పేతురు కానీ ప్రయత్నము చేయలేదు. అంటే యాక్చువల్గా అది నువ్వు దేవునితో కంటిన్యూ అవ్వడానికి, నీకు ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్స్కి నీకు ఆన్సర్ తెలుసుకోవడానికి అది మంచి లక్షణం తెలుసా. నీకు లోపల అనిపించినప్పుడు నువ్వు దేవుని అడగడం చాలా మంచి లక్షణం. కాకపోతే ఆ మంచి లక్షణం ఎప్పుడు అవుతుందంటే నీకు అందులో దీనత్వం కనబడాలి. నీకు అది నువ్వు కరెక్ట్ చేసినప్పుడు నేను దిద్దుబాటు చేసినప్పుడు ఓకే నేను చేసిన కరెక్ట్ కాదేములే అని నువ్వు సమ్మతించేటువంటి మనస్సు నీకు ఉంటే నీ ప్రతి ప్రశ్నను దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, దేవుడు దాన్ని సమ్మతిస్తాడు. ఎప్పుడంటే నువ్వు సిన్సియర్గా ఉన్నప్పుడు. సిన్ అర్థం ఏంటంటే ఒకవేళ రాంగ్ అయితే అది రాంగ్ అని చెప్తే నేను ఒప్పుకుంటాను, నేను సరి చేసుకుంటాను, నా వాదన రాంగ్ అనుకుని ఒప్పుకోవడానికి నేను రెడీ అన్న అలాంటి మనస్తత్వంతో ఉండడిగామనుకోండి, అందులో దేవుడు సిన్సియారిటీని చూస్తాడు, నిజాయితీని చూస్తాడు. అది చాలా సందర్భంలో దేవుడు కూడా ఎందుకు మెచ్చుకుంటాడంటే నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు పైపైన వేషధారణ నువ్వు చేయట్లేదు. ఇప్పుడు మనుషులు అనుకోండి, నాకు మనసులో ఉంది కానీ బయట చెప్పకుండా మీతో మంచిగానే నవ్వుతూ మాట్లాడుతున్నాను, మీకు తెలియదు కాబట్టి నేను బైక్ అయితే మాట్లాడా అదే నిజం మీరు అనుకుంటారు. కానీ దేవుని దగ్గర అలా అవుతుందా? దేవుని దగ్గర మనకి అలాగనా అవదు. నువ్వు మాట్లాడుకున్నా సరే నీ హృదయం మాట్లాడేస్తుంది, ఒక రకంగా దేవునికి నీ హృదయం యొక్క స్వరం దేవునికి వినబడుతుంది. కాబట్టి నువ్వు దేవుని దగ్గర నువ్వు పైకి లోపల అనిపించింది కానీ నువ్వు మాట్లాడినా దేవునికి ఒకటే తెలిసిపోతుంది. ఆల్రెడీ నీ హృదయంలో ఏముందో దేవునికి ఆల్రెడీ తెలిసిపోద్ది, హృదయాల పరిశ్రమ దేవునికి తెలిసిపోద్ది. అప్పుడు వెంటనే నీకు లోపల అనిపించినప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు దేవుడు ఏంటంటే నువ్వు లోపల ఉన్నటువంటి దాన్ని అది కరెక్టో రాంగో తెలియదు, కానీ నువ్వు బయటికి దాన్ని మనస్ఫూర్తిగా నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతాను చూసారా, దేవుడు ఆ నిజాయితీని మెచ్చుకుంటాడు. అందులో నిజాయితీ ఉండాలి, దీనత్వం అందులో
ఉంటే దేవుడు దాన్ని మెచ్చుకుంటాడు. దేవుడు బహుశా దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇవ్వకపోవచ్చేమో, కానీ నువ్వు అలా ప్రశ్న వేసినప్పుడు దానికి అల్టిమేట్ జవాబు కూడా దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు తెలుసా. నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి దానికి తగ్గట్టు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇవ్వకపోవచ్చు, కానీ నువ్వు వాళ్ళు అడిగిన తర్వాత నీకు ఆన్సర్ దొరకపోయినా సరే నీకు దేవుని కూర్చున్నటువంటి ఒక మంచి విషయం అర్థమవుతుంది. నువ్వు ఇంకా విశ్వాసంలో బలపడతావు, నువ్వు ఆత్మీయంగా నువ్వు యాక్చువల్గా బలపడతావు తెలుసా. ఎగ్జాంపుల్ చూడండి, యోబు ఉన్నాడు చూసారా. యోబు మొత్తం నష్టపోయాడు. ఆయనలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకు ఇలా జరిగింది అన్నారు, చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆయనకి, చాలా విషయాలు మాట్లాడాడు. అలా మాట్లాడిన తర్వాత దేవుడు వచ్చాడు, దేవుడు కూడా కొన్ని విషయాలు మాట్లాడాడు. అలా వచ్చి మాట్లాడిన తర్వాత యోబు తను తాను సరి చేసుకున్నాడు. ఏమన్నాడు, ప్రభు నన్ను క్షమించు, నా జ్ఞానమునకు నా బుద్ధికి మించిన సంగతుల గురించి నేను మాట్లాడాను అన్నాడు. ఒప్పుకున్నాడు. అందుకనే చూడండి, ఈవెన్ వాళ్ళ స్నేహితులు వచ్చారు, యోబు దగ్గరకు వచ్చి స్నేహితులు మాట్లాడారు. మీరు కనుక బైబిల్కి వెళ్ళి చదివితే స్నేహితులు మాట్లాడిన మాటలు ఒక్కడు కూడా తప్పు మనకు కనబడదు తెలుసా. కానీ నిజంగా మీరు అర్థం చేసుకోండి, అక్కడ స్నేహితులను దేవుడు అంగీకరించాడా, యోబుని అంగీకరించాడా? దేవుడు యోబుని అంగీకరించాడు కానీ స్నేహితుల్ని అంగీకరించాడు. అందుకు ఉమ్మంటి వస్తే దేవుడు అంటాడు, యోబు నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తాడని చెప్తాడు. యోబు ప్రార్థన చేశాడు స్నేహితుల కొరకు. యోబు యొక్క ప్రార్థనలు అంగీకరించాడు. యోబు దగ్గరకు వచ్చి యోబుతో డిస్కషన్ చేసినటువంటి వీళ్ళు, యోబేమో తన సొంత నీతిపరుడు అంటే మాట్లాడుతూ వచ్చాడు, కానీ కనిపించింది మాట్లాడాడు. ఆయన కూడా ఎగ్జాక్ట్ హబక్కూకు లాగా నాకు అనిపించింది, నేను దేవుని దగ్గర మాట్లాడతాను అన్నాడు. కానీ స్నేహితుల మాటలు ఎక్కడ మనం తప్పు కనబడదు తెలుసా. స్నేహితుల మాటలు తప్పు కనబడదు. కానీ మీరు తెలుసా, డిస్కషన్ అంతా అయిన తర్వాత దేవుడు కూడా మాట్లాడినప్పుడు, దేవుడు అక్కడ యోబుతో కూడా మాట్లాడినప్పుడు దేవుడు అక్కడ కఠినంగా యాక్చువల్ మాట్లాడు కాదు, కొన్ని ప్రశ్నలు వేసాడు. యోబు ఏదైతే అడిగాడో దానికి ఎగ్జాక్ట్ జవాబు అవ్వలేదు దేవుడు, ఎగ్జాక్ట్ జవాబు అవ్వలేదు. కానీ దేవుడు తీరా వచ్చి యోబు అడిగినటువంటి క్వశ్చన్లకు బట్టి దేవుడు కొన్ని విషయాలు మాట్లాడాడు. ఆన్సర్ చేయలేదు, యోబు అడిగిన ప్రశ్నలకు ఎగ్జాక్ట్ ఆన్సర్ చేయలేదు, కానీ కొన్ని విషయాలు మాట్లాడాడు దేవుడు. అలా మాట్లాడిన తర్వాత దేవుని గురించి చాలా గొప్పగా అర్థమైంది. ఎప్పుడేమన్నాడు, ఒక మొమెంట్లో చూస్తే ఇంతకుముందు వినికిడి చేత నేను విన్నాను నీ గురించి, కానీ ఇప్పుడు కళ్ళారు నేను చూస్తున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఆ రకం డిస్కషన్ నుండి వెళ్ళిన తర్వాత దేవుని గురించి చాలా కొత్త విషయాలు ఇప్పుడు యోబుకు అర్థమైంది. ఇప్పుడు అదంతా ఎక్కడ స్టార్ట్ అయింది, హబక్కూకు ఎలాగైతే నా వాదన దేవుని వినిపిస్తాడు చూసారా, అలాంటి సందర్భంలో స్టార్ట్ అయ్యింది. దేవుడు నాకు అన్యాయం చేశాడేమో అన్నటువంటి సందర్భంలో యోబు స్టార్ట్ చేశాడు. కానీ నేను యోబు ఎక్కడ కూడా దాచుకోలేదు చూస్తే, తనకు అనిపించింది దేవుని దగ్గర చెప్పాడు. అది కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు, కానీ ఇంకనూ మరలా దేవుడు అలాంటి మాటలు మాట్లాడిన తర్వాత, దేవుడు వచ్చి మాట్లాడిన తర్వాత, దేవుడు వచ్చి సరి చేసినప్పుడు సరి చేయబడ్డానికి ఇష్టపడ్డాడు యోబు. చివరికి ఏమన్నాడు, ప్రభు నేను రాంగ్, నువ్వే కరెక్ట్ అన్నాడు చివరికి. పోనీ అంతా పోనీ ఆ యోబు అనే ప్రశ్నకు దేవుడు ఏమైనా ఎగ్జాక్ట్గా నువ్వు క్వశ్చన్ అడిగావు కదా, క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ ఇది, క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ ఇది అని దేవుడు ఏమైనా ఎగ్జాక్ట్గా చెప్పాడా? ఎగ్జాక్ట్గా ఏం చెప్పలేదు దేవుడు. నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి దేవుడు, నువ్వు సిన్స్ అడిగిన ప్రతి ప్రశ్నకి దేవుడు జవాబు ఎగ్జాక్ట్ చెప్పకపోవచ్చు, మ్యాక్సిమం చెప్పడు కూడా. కానీ ఇంక నువ్వు దేవుడు వచ్చి కొన్ని విషయాలు మాట్లాడతాడు, కొన్ని విషయాలు బయలుపరుస్తాడు, కొన్ని విషయాలు తెలియజేస్తాడు. అలా తెలియజేసిన తర్వాత నీకున్న లాభం ఏంటో తెలుసా, నువ్వు ఇంకా విశ్వాసంలో బలపడతావు, నీకు ఇంకా దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ప్రత్యేకత, నీకు చాలా విషయాలు నీకు అర్థమవుతాయి. ఇంతకుముందు ఆ డిస్కషన్ మొదలు పెట్టక మునుపు నీకు అర్థమైన దానికిను డిస్కషన్ మొదలుపెట్టి ముగించబడిన తర్వాత నీకు దేవుని గురించి అర్థమైంది ఇంకా బెటర్గా ఉంటుంది. అందుకంటాడు, ఇంతకుముందు అయితే ప్రభు నేను విని తెలుసుకుని ఇప్పుడైతే నేను కళ్ళారని చూస్తున్నాను అన్నాడు. అంటే అర్థం ఇంతకుముందు కంటే ఇప్పుడు నాకు క్లారిటీ ఎక్కువ వచ్చింది నీ గురించి అన్నాడు. ఎంతమందే కదా నువ్వు చాలా క్వశ్చన్లు అడిగావు దేవుని గురించి, దేవుని చాలా నిందించావు కదా నువ్వు యోబు, కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఎందుకని దేవుడు అలాంటి బిహేవియర్ దేవుడు ఎందుకు సపోర్ట్ చేశాడంటే అక్కడ యోబులో కూడా సిన్సియారిటీ ఉంది, హబక్కూకులో కూడా సిన్సియారిటీ ఉంది. అందుకనే ఎక్కడో కూడా హబక్కూకు విషయానికి వచ్చేసరికి కూడా మనం చూస్తే ఎక్కడ కూడా అలా ప్రశ్న అడిగినందుకు దేవుడు ఎక్కడో కోప్పలేదు. మొదటి జనం చాలా ప్రశ్న అడిగారు, ప్రభు ఎన్నాలో నువ్వు మౌనంగా ఉంటావు అన్నాడు. దేవుడు వచ్చి కఠినంగా మాట్లాడచ్చు, ఎన్న సంగతి తెలియదు నేను సైలెంట్ ఉండవేంటి అని అనొచ్చు, కానీ అనుకుండా నేను ఆల్రెడీ కార్యం స్టార్ట్ చేశాను అని చెప్పాడు. దేవుడు ఇచ్చిన ఆ జవాబును బేస్ చేసుకున్నప్పుడు ఆయనకి ఇంకో డౌట్ వచ్చి దాన్ని మళ్ళీ మొదటి అధ్యాయం చివరిలో అడిగి రెండో అధ్యాయం మొదటి అన్నాడు, నేను వెయిట్ చేస్తాను దేవుడు అని చెప్తాడు, చూస్తాను, వెయిట్ చేస్తాను అన్నాడు. ఎందుకంటే హబక్కూకు కూడా తెలిసిన విషయం ఏంటంటే దేవుని అడిగిన జవాబు రావడానికి టైము ఖచ్చితంగా పడుతుంది, కానీ నేను వెయిట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అనుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఉంటామంటే దేవుని అడుగుతాం, కానీ నువ్వు అనుకున్న టైం కల్లా దేవుడు కానీ కార్యం చేయకపోయినా, నువ్వు అనుకున్న టైం కల్లా నీకు జవాబు కనబడకపోయినా, జవాబు రాకపోయినా, లేదా నువ్వు అనుకున్న టైం కల్లా నీకు కొన్ని విషయాల్లో క్లారిటీ రాకపోయినా మనం దేవుడు చేయట్లేదేమో అనుకుంటాం. కానీ నువ్వు దేవుని కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కూడా ఎలా ఉండదు తెలుసా, దేవుడు చేసే వరకు నేను వెయిట్ చేస్తాను, ఎందుకంటే యెహోవా ఒక్కరికి ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు, కాబట్టి నేను కూడా ఖచ్చితంగా నేను వెయిట్ చేస్తాను అని అలా వెయిట్ చేసేటువంటి మనసుతో గనక
మనస్తత్వంతో కనుక మనం వెయిట్ చేస్తే దేవుడు త్వరగానే మనకి నువ్వు అడిగి నీ మనసులో ఉన్న చాలా ప్రశ్నలకు ఎగ్జాక్ట్ జవాబు రాకపోవచ్చు, కానీ నీకు చాలా విషయాల్లో నీ లైఫ్ గురించి చాలా క్లారిటీ దేవుడు మనకి ఇస్తాడు. స్పష్టత వస్తుంది. ఇంతకుముందు రానుకున్న క్లారిటీ మనకు వస్తుంది. మనకున్నటువంటి ప్రాబ్లమ్స్కి, మనం ఫేస్ చేస్తున్నటువంటి విషయాలకి, పరిస్థితులను బట్టి మనం అందుకని చూడండి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం సిన్సియర్ దేవుని దగ్గర అడగడం నేర్చుకోవాలి. దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి. ఇది అడిగితే దేవుడు కోప్పడిపోతాడేమో. మీ దేవునితో మీకున్న సహవాసాన్ని అది ఆర్టిఫిషియల్గా మార్చుకోవద్దు. అంటే పైన సూపర్ఫిషియల్గా పెట్టుకోవద్దు. ఒరిజినల్గా పెట్టుకోండి, సిన్సియర్గా పెట్టుకోండి. ఆర్టిఫిషియల్ నాకు తెలుగు రావట్లేదు యాక్చువల్ దాని వాడు, కానీ ఆర్టిఫిషియల్ ఉండకూడదు. అది అంటే పైన ఏదో ఉన్నట్టుగా ఉండకూడదు. రియల్గా ఉండాలి, జెన్యూన్గా అది ఉండాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని దేవుడు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు. యాక్చువల్ హబ్బక్కుకి ఎందుకు దేవుని అంతలాగా ప్రశ్నలు అడిగాడు అంటే, దేవుని దానికి ఉన్నటువంటి సహవాసం అలాంటిది. దేవునితో తనంత క్లోజ్ ఉన్నాడు కాబట్టి నాకు అనిపించింది దేవుని చెప్పకుండా ఎలా ఉంటాను అనుకున్నాడు హబ్బక్కుకు. అందుకని దేవునికి అది చెప్పాడు. అందుకని చూడండి, దేవుని దగ్గర ప్రతిదీ దాచుకున్నటువంటి వాళ్ళకి అది రాంగ్ అనిపిస్తుంది ఖచ్చితంగా. 10 మందికి అలా అనిపించవచ్చు, కానీ 10 మందిలో 9 మంది దాచుకోవచ్చు, ఒక వ్యక్తి చెప్పొచ్చు. ఈ 9 మందికి ఆ ఒక వ్యక్తి బయట వ్యక్తపరిచినటువంటి వాడు చెడ్డోళ్ళ కనబడతాడు, కానీ దేవునికి ఆ వ్యక్తి చెడ్డోడు కాదు. ఎందుకు చెడ్డోడు కాదంటే అతను అడిగాడు, దేవుడు జవాబు చెప్తాడు లేదా సరిదిద్దుతాడు. సరిదిద్దినప్పుడు దాన్ని సమ్మతించి ఒప్పుకోవడానికి ఇష్టపడితే ఆ వ్యక్తి సిన్సియర్ అడిగాడు కాబట్టి దేవుడు దాన్ని మెచ్చుకుంటాడు. కానీ నువ్వు నిజంగా అలాగ అడగచ్చు కదా అని అడిగిన తర్వాత నువ్వు మళ్ళీ దేవుడు మాట అన్నప్పుడు నువ్వు దానికి ఇష్టపడలేదనుకో, దాన్ని అంగీకరించి ఇష్టపడలేదనుకో, అప్పుడు నువ్వు అహంకారంతో అడిగామని అర్థం. కానీ వెంటనే దేవుడు కానీ దాన్ని సరి చేసినప్పుడు, సరి చేయడానికి ఇష్టపడ్డావు అనుకో, అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు పర్ఫెక్టే. మనం ఎప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పక్కపై నిలబడితే ఎవరు రైట్ అవుతారు, ఎవరు రాంగ్ అవుతారు, ఖచ్చితంగా మనమే రాంగ్ అవుతాం. అందులో మళ్ళీ మనం నేను రాంగ్ అవుతానేమో అని డౌట్ కూడా పడాల్సిన లేదు కదా. ఖచ్చితంగా దేవుడు మనం ఉంటే ఇద్దరు ఎవరు రాంగ్ అవుతారు, ఎవరు అవుట్ అవుతారు అంటే ఖచ్చితంగా ఎప్పుడు మనమే రాంగ్ అవుతాం, ఎప్పుడు దేవుడే రైట్ అవుతాడు. సో అందుకని కరెక్షన్గా మనము సరిదిద్దబడ్డానికి మనం ఎప్పుడు కూడా దిద్దుబాటు ఎప్పుడు కూడా మనం వ్యతిరేకించకూడదు. అది నీకు చాలా మేలు యాక్చువల్గా చేస్తే. దిద్దుబాటు కోసం సండేస్ చెప్తానులేండి నేను రాబోతున్న వారాల్లో. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అలా హబ్బక్కుకు కూడా అదే అన్నాడు, నేను కూడా నా వాదన దేవుని ముందు పెడతాను, నేను వెయిట్ చేస్తాను, దేవుడు ఏం చెప్తాడో చూస్తాను. ఒకళ్ళని చెప్పింది తప్పుని అనుకుంటే, ఇదండి ప్రభువా, నువ్వు నీతిమంతుల్ని తీర్పు తెచ్చడానికి నువ్వు దుర్మార్గుల్ని తీసుకొస్తున్నావేంటి అని నువ్వు వాదించని చూస్తారు. అది కనుక రాంగ్ అయితే దేవుడు చెప్తాడు కదా రాంగ్ అని. దేవుడు రాంగ్ అని చెప్పినప్పుడు నేను రాంగ్ అని ఒప్పుకుంటాను కదా, అందరూ తప్పేముంది. కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతాను అని దేవుడిని అడిగాడు. ఇప్పుడు వెళ్ళి నేను గోపురం మీద నిలబడి నేను కావలి కాసుకుంటూ నేను దేవుని కొరకు ఎదురు చూస్తాను. దేవుడు ఏం చెప్తాడో, నేను అనుకుంటుంది కరెక్ట్ కదా దేవుడు నాకు చెప్తాడు, నేను విని నా అభిప్రాయం రైట్ రాంగో నేను దేవుని ద్వారా నేను తెలుసుకుంటాను. ఏం ప్రవక్తలకంటూ సొంతగాళ్ళకంటూ కొన్ని తెలివితేటలు ఉండవా? వాళ్ళకున్నటువంటి మనస్తత్వంతో, వాళ్ళకున్నటువంటి తెలివితేటలతో వాళ్ళు కొన్ని విషయాలు గ్రహించి అర్థం చేసుకోలేరా అంటే, ప్రవక్తలకు ఉండేటువంటి ఒక ఆప్షన్ ఏంటంటే, దేవుడు బయలుపరిస్తే దాన్ని చెప్పేటువంటి ఆప్షన్ ఒకటి ఉంటుంది. వాళ్ళు సొంతగా వాళ్ళ మనస్తత్వంతో, వాళ్ళకున్న తెలివితేటలతో కూడా వాళ్ళు ఆలోచించి క్రియేట్ చేసుకొని ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనుకునేటువంటి ఆ ఆప్షన్ కూడా వాళ్ళకి యాక్చువల్గా ఉంటుంది. ఆ ఆప్షన్ కూడా ఉంటుంది తెలుసా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వాక్యం చెప్పాలనుకోండి, నేను చెప్పాలంటే నాకు ఆప్షన్ ఉంది, నాకు నచ్చిందని చెప్పొచ్చు, ఆ ఆప్షన్ ఉంటుంది. కానీ ఇంకొక ఆప్షన్ ఏంటంటే, నిజంగా ఏది చెప్పడం కరెక్ట్, బహుశా ఏది దేవుని చేత అయి ఉంటుంది, ఈ ఆప్షన్ ఉంటుంది. నాకు నా సొంతగా నేను ఆలోచించి నిర్ణయం తీసుకున్న ఆప్షన్ నాకు లేదు కాబట్టి నేను దేవుని మీద ఆధారపడతాను కాదు. నాకు ఈ ఆప్షన్ ఉంటుంది, నా ఆప్షన్ ఉంటుంది. కానీ ఏది బెస్ట్ అంటే దేవుని మీద ఆధారపడడం బెస్ట్ ఆప్షను. హబ్బక్కుకు కూడా ఏది రైట్ ఏది రాంగు అన్నది బహుశా ఆయన తెలివితేటలతో ఆయన కూడా ఆలోచించుకోవచ్చు, బహుశా ఆయన సొంత తెలివితేటలతో. కానీ ఆయన తన సొంత తెలివితేటలు వాడట్లేదు. ఆయన సొంత తెలివితేటలను పక్కన పెట్టేసి ఎప్పుడు దేవుడే కరెక్ట్ అవుతాడు కాబట్టి వాక్యపు వెలుగులో, అంటే దేవుని యొక్క వెలుగులో నా అభిప్రాయం ఏంటో నేను చూస్తాను. దేవుని యొక్క నోటంట నా అభిప్రాయం కరెక్ట్ కాదో నేను తెలుసుకుంటా అనుకున్నాడు. ఆయనే నేను అన్నాను, ఇది కరెక్టే కదా, ఎందుకంటే ఈ పాయింట్ బట్టి ఇది కరెక్టే అయి ఉంటుంది కదా, కాబట్టి నేను కరెక్టేలే అని అనుకొని తన జ్ఞానాన్ని బట్టి ఆలోచించుకొని ఆయన రైట్ రాంగ్ డిసైడ్ చేసుకు వెళ్ళిపోవట్లేదు. ఆయన కూడా అనిపించిన దాన్ని ఆయన దేవుని దగ్గర పెట్టి దేవుడు చెప్తే వింటాను. ఎందుకని ఈయనకి అది తెలుసుకోలేక కాదు, తెలియక కూడా బహుశా కాదు. ఈయన కూడా కొన్ని లెక్కలు వేసుకుంటే బహుశా తెలివితేటలను బట్టి ఆయనకు కొంతవరకు క్లారిటీ రావచ్చు. కానీ ఆయన తన సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా వాక్యపు వెలుగులో లేదా దేవుడు ఏం చెప్తాడో చూద్దామని దేవుని చేతుల్లో దాన్ని పెట్టాడు. దేవుని చేతుల్లో పరిపూర్ణంగా దాన్ని వదిలేశాడు.
అదే మనకు చాలా ఆశీర్వాదం తెలుసా, దేవుని చేతులు పూర్తిగా వదిలేయడం. కొన్ని విషయాలు మనకు అర్థం కాదు, మనకు అనిపించింది, ఆ విషయం చెప్పేసాం, దేవుని దగ్గర మాట్లాడి చూపేసుకున్నాం. దాన్ని రిజల్ట్ కోసం, ప్రతిఫలం కోసం, జవాబు కోసం దేవుని చేతుల్లో పెట్టేస్తే దేవుడే శ్రేష్టంగా ఏదైనా సరే మనకు జవాబు ఇస్తాడు, పరిష్కారం దేవుడు మనకి చూపిస్తాడు. హబ్బకు ఎగ్జాక్ట్ అలా చేశాడు, దేవుని చేతుల్లో పెట్టాడు. అందుకని ఆయన ఏం చెప్తాడో చూస్తాను. ఆయన ఒకవేళ కనుక ఇది రాంగ్ అంటే రాంగ్ అని నేను ఒప్పుకుంటాను, ఒకవేళ రైట్ అయితే రైటు. దేవుడు ఏం చెప్తాడో చూద్దాం, దేవుడు ఏం చెప్పాడో నాకు ఓకే అన్న మనస్తత్వంతో ఆయన దేవుని ముందు తన వాదన పెట్టి దేవుడు ఏం చెప్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. ఈ రోజుల్లో మనకు అదే కష్టం, వెయిట్ చేయడం కష్టం. మనకి సమస్యలు వచ్చినప్పుడు, లేదంటే ఇబ్బందులు ఉన్నప్పుడు, లేదంటే కుటుంబంలో లోటుపాట్లు ఉన్నప్పుడు వెంటనే తీరిపోవాలనుకుంటాను అన్నీ కూడా. కానీ మనం వెయిట్ చేయడంలో కూడా ఖచ్చితంగా మనకు ఆశీర్వాదం ఉంటుంది. మీకు తెలుసా, దానియేలు గ్రంథంలో మనం బైబిల్లో చూస్తే దానియేలు ప్రార్థన చేసిన తర్వాత 21 రోజులు లేట్ అని చూసారా? 21 రోజులు లేట్ అయిన తర్వాత దేవదూత వచ్చిన ఫస్ట్ మాట్లాడేది, నువ్వు బహుప్రియుడే అన్నాడు. 21 days లేట్ అయిన తర్వాత ఇంకా బహుప్రియుడేంటి అనుకుంటాం మనం. 21 days లేట్ అయిన తర్వాత ఇంకా బహుప్రియుడేంటి? నిజంగా కనుక దేవుడు కనుక అంత ప్రియుడిగా కనుక దానియేలు నిలిస్తే 21 రోజులు ఎందుకు లేట్ అయింది? ఒకళ్ళు సాతాను అడ్డపడ్డాడు కాబట్టి పోరాడు అనుకుందాం, ఇంకా ఎక్కువ దూతలు పంపించి 2 రోజులు పంపించచ్చు కదా, 21 రోజులు ఎందుకు లేటు? 21 రోజులు లేట్ అయిన తర్వాత కూడా ఇంకా దేవుడు వచ్చి జవాబు తీసుకున్నప్పుడు ఫస్ట్ దేవుడు మాట్లాడి తెలుసా, దానియేలు నువ్వు బహుప్రియుడే అన్నాడు. 21 days లేట్ అయింది కాబట్టి దేవుడు దానియేలు తక్కువ చూశాడా? దేవుని దూత చెప్తున్న మాట, దానియేలు 21 days లేట్ అయింది, కానీ ఇంక నువ్వు చాలా దేవునికి ఇష్టమైనటువంటి వాడివే, అది తెలుసుకొని అంటున్నాడు. కాబట్టి లేట్ అయిందంటే దేవుడు వదిలేసాడేమో అనుకోవద్దు. లేట్ అయింది కాబట్టి నువ్వు అంత ఇష్టం లేదేమో దేవునికి అని అనుకోవద్దు. 21 days ఎందుకో లేట్ అయింది, కానీ ఇంక నువ్వు మాత్రం దేవునికి చాలా ఇష్టం అని చెప్తున్నాడు. అభిప్రాయం అంటే 21 days లేట్ అయింది కాబట్టి అభిప్రాయం మారదు దేవునికి నీ ఎడల, ఖచ్చితంగా అది మారదు. దేవుడు అలా చూశాడు, ఎగ్జాక్ట్ అంతే. దేవుడు ఎందుకు లేట్ చేస్తున్నాడండి, బహుశా అంతగా మనల్ని పట్టించుకోవట్లేదేమో అనుకోవద్దు. 21 days లేట్ అయింది, అది కూడా దేవునితో చెప్తాడు, దానిలో నువ్వు బహుప్రియుడవి. ఎగ్జాక్ట్ అంతే. మనుషులు కూడా ఎగ్జాక్ట్ అంతే. ఆ విషయం మనం దేవుడు ఎందుకు ఆ మాట, దేవునితో ఎందుకు ఆ మాట మాట్లాడతాను ఫస్ట్? దానిలో ఎందుకు జవాబు అనొచ్చు కదా. ఈ లేట్ అని చెప్పేసి బహుశా దేవునికి నీ మీద అభిప్రాయం మారిపోయిందేమో నువ్వు అనుకుంటావేమో. ఈ డిలే అనేటువంటిది దేవుని నాకు అభిప్రాయం మారిపోయిందని కాదు, ఇదే అది రెండు ఒకటి కాదని విషయం ఫస్ట్ నువ్వు తెలుసుకో అని దాన్ని తెలిపిన తర్వాత అప్పుడు జవాబు దానియేలుకి దేవుని దూత చెప్పాడు. ఇక్కడ ప్రార్థన లేట్ అయిపోతుందంటే బహుశా దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదేమో ఎప్పుడు అనుకోవద్దు. లేట్ అయిపోతుందంటే దేవుడు వదిలేసాడేమో అని కూడా అనుకోవద్దు. దీనికి సంబంధం లేదు. చాలా కాలం లేట్ అవ్వచ్చు, కానీ మనం ఒకటి తెలుసుకోవాలి, ఎదురు చూస్తే నూతన బలము పొందుకుంటాం. కాబట్టి వెయిట్ చేసి వస్తే దాని బలిష్టమైన చేతి కింద వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా దేవుడు నమ్మదైనటువంటి వాడు, న్యాయవంతుడు, ఖచ్చితంగా మన న్యాయం తీరుస్తాడు. శ్రేష్టమైనటువంటి దాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ప్రార్థన చేసి అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకుని నేను చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామం నాకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభువా, హబక్కు గ్రంథంలో తండ్రి 2వ అధ్యాయం 1వ వచనాన్ని మేము అనేక విషయాలు ప్రభా మేము తెలుసుకోవడానికి, పరిచర్య చేసే విధానం ఎలా ఉంటుందో ప్రభా, సేవకులు పరిచర్య చేస్తున్నప్పుడు ప్రభా అది ఎలా ఉంటుంది దినానికి ప్రభా చాలా విషయాలు తెలియజేసావు. అలాగే ఎదురు చూడడం గురించి ప్రభా నువ్వు తెలియజేసావు. మా ప్రార్థనలు ఆలస్యమైనప్పటికీ ప్రభా మేము ఎలాగ ఆలోచించాలో మాకు తెలియజేసావు ప్రభా. నీతో ప్రభా మా సహవాసం ఎలా ఉండాలో తెలియజేసావు తండ్రి. ఎలాంటి వారిని ఇష్టపడతావో ప్రభా తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. వెత్తబడిన మాటలు తండ్రి మరిదలా బలపరచండి, అభివృద్ధి చేయండి, మా జీవితాలు అనుభవించడానికి సహాయం చేయండి ప్రభా. మీతో మాకు ఉన్నటువంటి సహవాసాన్ని తండ్రి మేము నిజాయితీగా కొనసాగించుకోవడానికి ప్రభా, పైపైన కాకుండా ప్రభా తండ్రి, నెక్లీగా కాకుండా ప్రభా జెన్యూన్గా తండ్రి మీతో సహవాసం మేము కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ ముందు ప్రభా, మీ నీడలో ప్రభా, మిమ్మల్ని అనుసరించేటువంటి కార్యంలో ప్రభా, మిమ్మల్ని వెంబడించే కార్యంలో ప్రభా తండ్రి, మీ మాట లోబడి విషయంలో ప్రభా నిజాయితీగా తండ్రి మేము కార్యములు జరిగించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అటు నూతనమైన మనస్సు ప్రభా మాకు అందరికీ మీరు దయచేయండి. మా కార్యములు ఆలస్యమైనప్పుడు ప్రభా ఎదురు చూసేటువంటి మనస్సును మాకు దయచేయండి ప్రభా. మా తండ్రి మాకున్నటువంటి ఆలోచనల గురించి ప్రభా మీ యొక్క అభిప్రాయాన్ని ఏమని తెలియజేస్తారో మేము తెలుసుకొని ప్రభా అవసరమైతే సరి చేసుకుని ఇంకొన ప్రభా ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అటువంటి దిద్దుబాటు తండ్రి మేము అంగీకరించడానికి సమ్మతి గల మనస్సును, దేనమైన మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. రాత్రికాల సమయంలో వాక్యం పైన ఆశ పెట్టుకుని బిడ్డలు వచ్చుండగా
మరి ఇచ్చిన మాటలు బట్టి ఉందాలి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అన్ని విషయాల ప్రభు బిడ్డలను బలపరిచి వారి సమస్యలు తీర్చండి, వారి కోరికలు సఫలపరచండి, ఆశీర్వదించమని, వెళ్ళుచుండగా మార్గమంతలో తోడుగుండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఈసిన పరిహారి, ప్రియ ఈసిన పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి.